వెల్కమ్ బ్యాక్ అంటున్నాను. ఐఎమ్ సారీ అండి. ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం ఇవాళ ఎందుకో అలా 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 అనిపించింది. కన్ఫ్యూజన్లో ఏదో అయిపోయి ఇంకెక్కడో ఏదో స్టార్ట్ అయిపోయింది. మీరు వింటున్నారు టాకేస్ విత్ ఆర్జే అవేర్ వచ్చేసాను. మీరు ఎందుకంటే అలా అంత షాకింగ్గా చూస్తున్నారు సుధీర్ గారు? అంటే నీ మాటలు విని విని రోజు అలవాటు అయిపోయి నేను చూడడం ఒక వింత. నీ పేరుతో పాటు నువ్వు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నావు. బై బర్త్ తేడా అండ్ మధ్యలో వచ్చింది అయితే కాదు. సో ఆ తేడానెస్ అనేది ఇలా యూజ్ చేసుకున్నా కాబట్టి ఇలా వచ్చాను నేను. సో ఫైనల్లీ కాదు, అసలు బేసికల్లీ ఈరోజు వచ్చిన గెస్ట్ ఎవరంటే నా షోకి మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి మ్యారిట్ హోటల్లో ఒక గ్యాలరీ ఉందండి, ఒక ఆర్ట్ గ్యాలరీ. చాలా ప్రొఫెషనల్గా మెయింటైన్ చేస్తున్నటువంటి గ్యాలరీ అండ్ నాన్ ప్రాఫిటబుల్ గ్యాలరీ విచ్ ఈజ్ రన్నింగ్ టు హెల్ప్ ద సొసైటీ, టు సర్వ్ ద సొసైటీ బేసికలీ ఐ వుడ్ సే. మా కైండ్ ఆఫ్ కేటగిరీకి చెందిన ఒక పర్సన్, ఆ గ్యాలరీకి ఫౌండర్ మిస్టర్ సుధీర్ గారు ఉన్నారు మనతో పాటు. సారీ శ్రీ కాళీ సుధీర్ గారు. ఇలా చెప్తే మీకు అందరికి గుర్తు, మేము సుధీర్ అని పిలుచుకుంటాం కాబట్టి మేమంతా సుధీర్ గారు అంటాం అనమాట. సో హాయ్ సుధీర్ గారు. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ కూడా. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఇండియా, హోల్ వరల్డ్ కి. సో నమస్తే, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఐఎమ్ హ్యాపీ నన్ను పిలిచినందుకు. మేము గ్లాడ్. చూద్దాం ఎలా జరుగుతుందో షో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు కమ్ ఆన్ టు దిస్ ఎయిర్. ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ. యా, సో ఆర్ట్ గురించి ఎంతమందికి తెలుసో, ఎలా అడుగుతారో, అసలు క్వశ్చన్స్ ఎలాగ సంధిస్తారో, మనం దాన్ని ఎలా ఎదుర్కొంటామో కత్తి నూరి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఓకే, మనం ఇంకా చాకులు బాకులు తీసి యుద్ధానికి దిగుదాం. సో మీ దగ్గర అన్ని రెడీ ఉన్నాయన్నమాట. మొత్తం సరంజామా అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతోని, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, AK-47 అన్ని పెట్టుకొని యుద్ధానికి వచ్చాము. ఓకే, యుద్ధం ఎలా జరుగుద్దని, ఎంతమంది యుద్ధానికి వస్తారని. గంట జరిగే ఈ యుద్ధంలో, 2 గంటలు జరిగే ఈ యుద్ధంలో ఎలాగా, ఏంటి అసలు మనం ఏంటి అనేది మొత్తం ఇప్పుడు అసలు ఏంటి అనేది తేలుద్దాం. ఓకే, డన్. వెల్ యాక్చువల్లీ ఈ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ అంటే ఏంటి, బట్ దీనికి ముందు ఫస్ట్ చెప్పాలి నేను, 2010 నవంబర్ 22 మీరు స్టార్ట్ చేశారు, చిరంజీవి గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగిందని. ఐ టెల్ యూ, ఒకటి ఏంటంటే మ్యారియట్ హోటల్ వాళ్ళు ఏదో ఒక చారిటీ స్టార్ట్ చేయాలి అని వెతుకుతూ ఉన్నారు, ఏం చేద్దామని. ఓకే, మామూలుగా అయితే మనకి ఏదో స్కూల్ నడపటం, లేకపోతే ఒక క్యాన్సర్ పేషెంట్స్, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్, ఇలాంటివి రెగ్యులర్గా ప్రతి వాళ్ళు చేసేది. ఒక వేరేగా, ఒక డిఫరెంట్గా ఒకటి చేద్దామని చెప్పి నన్ను కాంటాక్ట్ చేశారు. చేసినప్పుడు నేను ఏమన్నానంటే, ఒక ఆర్ట్ గ్యాలరీ పెడదాం విచ్ విల్ బి నాట్ టు ప్రాఫిట్. అంటే అందులో మనం రూపాయి కూడా సంపాదించకుండా, అందులో జరిగే ఖర్చులు మీరు నేను భరించుకుంటూ, ఆ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది ఏదో ఒక సమాజంలో ఉపయోగపడే వ్యక్తులకి, అంటే ఒకళ్ళకు 10,000 ఉపయోగపడవచ్చు, ఒకళ్ళకి 50,000 ఉపయోగపడవచ్చు, ఒకళ్ళకి ₹1,00,000 అంటే త్రూ ఆర్ట్ సర్వింగ్ ది కమ్యూనిటీ అనే ఒక పాయింట్లో వీ హ్యావ్ స్టార్టెడ్ దట్. సో చిరంజీవి గారు పెద్ద మనసు చేసుకొని ఆయన వచ్చి ఇనాగరేషన్ చేశారు. సో ఆయన ఇనాగరేషన్ వల్ల మాకు బీభత్సంగా పబ్లిసిటీ చాలా జరుగుతుంది. అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ట్ గ్యాలరీస్ మేము. అవును, హైదరాబాద్. ఇన్ఫాక్ట్ హైదరాబాద్లో వీఆర్ ద ఓన్లీ నాట్ టు ప్రాఫిట్ ఆర్ట్ గ్యాలరీ. అబ్సల్యూట్లీ. సో ప్రతి ఈవెంట్లో ఏదో ఒక చారిటీని అందులో లింక్ చేసి, ఎవరికో ఒకరికి సమాజంలో రిక్వైర్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి, లేకపోతే త్రూ ఆర్ట్, అంటే ఒక పెయింటింగ్ అమ్మటం వల్ల వచ్చే డబ్బుతో, ఎందుకంటే కొనుక్కునే వాళ్ళు వాళ్ళ డబ్బుకి, అంటే ఒకళ్ళని మనం ఒక 10,000 అడిగామనుకోండి, మీరు ఒక 10,000 ఇవ్వండి సార్, ఒకటి స్కూల్కి వెళ్తాడు అంటే ఇవ్వడు. అదే సార్ 10,000 పెట్టి ఒక పెయింటింగ్ కొనుక్కోండి సార్ అన్నాం అనుకోండి, ఆ పెయింటింగ్కి ఆ డబ్బుకి వాల్యూ ఉంది, ఆ పెయింటింగ్ 10,000 వాల్యూ ఉంటుంది. సో అట్లా ఆర్టిస్టులను కూడా ఒప్పించాం. అంటే పెయింటింగ్ వేసే కళాకారులందరినీ ఒప్పించి, సార్ మీరు ఈ బాధ్యతగా తీసుకోండి, అందులో మీరు ఒక కొద్దిగా, అంటే ఒక 30%, 40%, 50% చారిటీకి ఇవ్వండి అనేది స్టార్ట్ చేసాం. కొందరు ఆర్టిస్టులు అయితే డొనేట్ కూడా చేశారు ఎన్నో పెయింటింగ్స్, మీరు ఇది అమ్ముకోండి, ఎన్ని డబ్బులు వచ్చినా అవి మీరు చారిటీకి ఇవ్వండి అని. అట్లా మా దగ్గర ఇప్పుడు 500 పెయింటింగ్స్ ఉన్నాయి. అందరూ గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇచ్చారు. ఎంఎఫ్ హుస్సేన్ కొడుకు మొన్న నన్ను పిలిచి ఒక 5 పెయింటింగ్లు ఇచ్చాడు. సూపర్. అట్లా అంటే ఎన్నో రకాలుగా సమాజంలో మనకి, అంటే ఎన్నో మాట్లాడతాం అందరం, అది చేయాలి ఇది చేయాలి, గవర్నమెంట్ ఏం చేయట్లేదు, అవన్నీ కాకుండా మనకు చేతనైంది, మన చేతిలో ఉంది, మనకు తెలిసింది, దానివల్ల సమాజంలో ఒక్కళ్ళకో ఇద్దరికో కొద్దిగన్నా మనం జీవితాల్లో తేడా తేయగలిగితే లైఫ్కి ఒక అర్థం, పరమార్థం. ఎక్కువ బోర్ కొట్టించానా?
లేదు, చాలా మీనింగ్ ఉంది దాంట్లో. ఏదో మాకు అర్థమైంది, మేము మీకు అర్థమైంది, మాకు ఏదో అర్థం. మేము దూరదర్శన్ డేస్ వాళ్ళం, మేము ముసలోళ్ళం. సో కొద్దిగా అంటే ఓ భావుకథ, ఓ ఏమంటారు, ఓ తెలుసో తెలియని ఓ అజ్ఞానం, ఓ బోర్ కొట్టేయడం. మీలాగా యూత్ కాదు మేము. ఓ అమ్మో అయ్యో, మీరు మా వయసు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు అసలు ఇక్కడ ఏం జరుగుద్ది అక్కడ ఏం జరుగుద్ది అని అన్నీ తెలుసు. సో అర్థాలు పరమార్థాలు పక్కనెట్టేస్తే మీరు చేస్తున్న మంచి పనులు మెచ్చుకోవడానికే మేము పిలిచాము. అండ్ అలాగే అది చాలా మందికి తెలియాలి. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే సర్వింగ్ ద సొసైటీ అంటే చాలా మంది అంటారు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే డెఫినెట్లీ వాళ్ళకి ఏదో రాంది వీళ్ళు ఏం చేయరు అన్న థాట్స్లో ఉంటారు చాలా. కరెక్టే. అది అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మ్యారియట్ అనే ఒక పెద్ద సంస్థ దీన్ని నాకు ఫ్రీగా ఇచ్చింది. అంటే అంత పెద్ద స్పేస్ 7,000 స్క్వేర్ ఫీట్, 15 ఏళ్ళు నువ్వు ఏం చేసుకుంటే నీ ఇష్టం అని నాకు హ్యాండ్ ఓవర్ చేసింది. సో వాళ్ళు అంటే సమాజంలో ఏ స్వార్థం లేకుండా, ఎందుకంటే మ్యారియట్ అనేది 62 దేశాల్లో 170 హోటల్ ఉంది, పెద్ద సంస్థ అది. సో వాళ్ళే అంటే వాళ్ళు అన్నప్పుడు నేను న్యాయంగా చేయలేదనుకోండి, అంటే నేను స్వార్థం అంటే నాకు వేరే వ్యాపారాలు ఉన్నాయి, నాకు వైన్ కంపెనీ ఉంది, ఇంకోటి ఏదో అయితే వైన్ అండర్ ఏజ్ అనుకుంటా, మీరు తాగే వయసు కాదు. నువ్వు 18 ఉన్నావా? హర్టా నువ్వు అండర్ ఏజ్ నీది. సరే, వైన్ గురించి ఎప్పుడన్నా ప్రశాంతంగా కూర్చొని చర్చిద్దాం. పర్సనల్గా మాట్లాడుకుందాం మనం దాని గురించి. చెప్పండి. అయితే సో మాకు డబ్బు అంటే బతకడానికి కావాల్సడానికి వేరే మార్గాలు ఉన్నాయి మాకు. సో ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ ఎ కాజ్, అంటే మ్యూజ్ ఫౌండేషన్ అని నేను, పి సుశీల గారు, కోడలు సంధ్య గారు ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము. సో ఆవిడ కూడా వచ్చారు లాస్ట్ 15 days బ్యాక్, 1 month బ్యాక్ ఇక్కడ. ఆవిడ సంధ్య గారు సో ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం ఇది. ఇట్స్ ఎ కల్చరల్ ట్రస్ట్ అనమాట, మ్యూజ్ ఫౌండేషన్ అనేది. సో ఎక్కడ అంటే ఇక్కడ ఆర్టిస్టులకి, అంటే ఇప్పుడు ఒక కళాకారుడు పాపం కళను నమ్ముకొని వాడు వస్తాడు, ఏదో కోర్స్ చేస్తాడు. సో వాడికి ఎవరు కొంటారు? ఒక మంచి ప్లేస్ ఇచ్చి వాడికి ఒక అవకాశం ఇస్తే అమ్ముడు పోయి వాడికి ఒక జీవితంలో ఆశ వస్తుంది, నేను బతకొచ్చాము దీంతో. సో వాడికి ఒక అవకాశం, అది అమ్మటం మూలాన వాడికి కొద్దిగా డబ్బు, సమాజంలో కావాల్సిన అండర్ ప్రివిలేజ్ వాళ్ళకి ఒక డబ్బు. అది కాకుండా నాకు చాలామంది సినిమా వాళ్ళు, అంటే నాని కావచ్చు, లేకపోతే కమల్ కావచ్చు, కమల్ కామరాజ్, ఆవకాయ బిర్యానీ, వీళ్ళందరూ కూడా వాలంటీర్గా, అంటే సినిమా వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు సహాయం చేశారు నా గ్యాలరీకి, అంటే ఇండైరెక్ట్లీ సమాజానికి కూడా సహాయం చేశారు. మొన్న అంటే ఒక 1 week బ్యాక్ కమల్ కామరాజు ఆవకాయ బిర్యానీ హీరో వేసిన ఒక పెయింటింగ్ నాని గారు చాలా డబ్బు పెట్టి, అంటే డబ్బు ఎంత అనేది చెప్పను, చాలా డబ్బు పెట్టి కొని ఆ డబ్బుని ఒక క్యాప్ ఫౌండేషన్ అనే ఒక సంస్థకి ఇచ్చారు. 100% మొత్తం 100%. అందులో మొత్తం అది ఒక 20 మంది స్టూడెంట్స్కి, పిల్లలకి సంవత్సరం పాటు ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్. సూపర్. సో వాళ్ళిద్దరు యాక్చువల్లీ గ్రేట్. అంటే నాని కొనటం ఎంత గ్రేటో, ఈయన అంత ఫ్రీగా. మేమేమో ఓన్లీ అంటే నాని అనే వ్యక్తికి చెప్పాం ఇలా పెయింటింగ్ వేసాడు మీరు కొంటారా అని, ఆయన పెద్ద మనసుతో కొనుక్కున్నారు. యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బోత్ ఆర్ గ్రేట్. సో ఇన్ఫాక్ట్ నా కమల్ కామరాజ్ ఇస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఆయన చాలా ఇంతకు ముందు కూడా ఒక షో చేసాం, ఆయన 6 లక్షల రూపాయలు ఒక ఈవెంట్లో రేజ్ చేసి క్యాప్ ఫౌండేషన్కి ఇచ్చాం. సో దానికి స్వాతి, కలర్ స్వాతి, మన ఝాన్సీ గారు, జ్వాలా గుప్తా అందరూ వచ్చి కొనుక్కున్నారు. అందరూ వచ్చి పెయింటింగ్స్ కొనుక్కొని, అంటే సమాజంలో ఒక సమస్య ఉంది అంటే చాలామంది రియాక్ట్ అవుతారు. కానీ ఏంటంటే వాళ్ళకి మనం వచ్చేదో నువ్వు డబ్బు సహాయం చేయనుకుండా ఓ పెయింటింగ్ కొనుక్కుంటే సహాయం అవుతుంది అంటే ఇంకా ఈజీ వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. వెల్, మనతో కూడా కాల్ ఉన్నారంట మరి మీతో మాట్లాడడానికి. హలో. కాల్ కట్ అయిపోయిందంట, పర్లేదు. సో అసలు మ్యూజ్ అంటే ఏంటి? మ్యూజ్ అంటే ఈ రోజుల్లో ఎలాగంటే ఏదైనా షార్ట్ ఫామ్లో అనటం. మేము ఏదో పాతకాలం మనుషులం, బ్రదర్ని బ్రదర్ అని అంటాం, కానీ ఈ కాలంలో బ్రో అంటారు, సిస్టర్ని సిస్ అంటారు, డాడీని డాడ్ అంటారు. సో ఇలాగ అన్ని కట్ షార్ట్లు చేసేది కాబట్టి మేము మ్యూజియం అనేదాన్ని మ్యూజ్ చేసాం. మేము కట్ షార్ట్ చేసి వింతగా ఒక రకంగా ఉండాలి, ఈ జనరేషన్కి అంటే మీలాంటి యంగ్స్టర్స్కి కనెక్ట్ అవ్వాలి. మేము స్టిల్ ఓల్డ్ ఏజ్లోనే ఉన్నాము, మీరు మా జనరేషన్ అని చెప్పేసి స్ట్రెస్ చేసినప్పుడు కూడా మా మనసు ఇంకా 5 రోజుల్లోనే ఆగుతుంది. బట్ నా టార్గెట్ నువ్వే.
అంటే నీ ఏజ్ గ్రూప్ ఇవాళ వేసుకుందాం ఫిక్స్ అయ్యారు మీరు. లేదు లేదు అలా కాదు. ఓకే, నిన్ను వేసుకునే అంత రేంజ్ మాకు ఎక్కడుంది బాబు. దేవా హతవిధి అసలు ఇవాళ మామూలుగా బ్యాండ్ వేయట్లేదు నాకు. ఈయన డమరుకం ఇలా పెట్టేసి కొడతారంట తెలుసా, అటోటి ఇటోటి చేతులు పెట్టి. ఏంటి డోల్ కదా. కానీ అరుంధతి ముందు డమరుకం ఏమి, మీరు అరుంధతి రేంజ్ లో ఉన్నారు. మీ పిచ్చు, మీ వాయిస్, మీ ఆవేశం, మీ మాట, మీ ముందు ఎక్కడండి మేము. ఎలా కొడుతున్నారంటే ఈయన ఇవాళ మామూలు కొట్టట్లేదు నా సాంగ్రంగా. చూసుకుంటాం మాకు ఎక్ దిన్ ఆయేగా, హర్ దిన్ ఆయేగా ఆప్కు జరూర్. హిందీ సరిగా రాదు బట్ ఏదో మాట్లాడతాం. మాకు రాదు అందుకే ట్రై చేస్తున్నా. వెల్, సో ఈ మ్యూజ్ ద్వారా ఇప్పుడు వరకు ఎన్ని ఈవెంట్స్ చేశారు మీరు సిన్స్ 2010 నవంబర్ 20? ఇప్పటికే ఒక 58 ఈవెంట్స్ అయ్యాయి. 58 ఈవెంట్స్ చేసాం. అంటే నెలకి 2, 3, ఒక నెల 5 చేసాం. సో ఒక ఈవెంట్ వెరీ ఇంట్రెస్టింగ్గా యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. యుఎస్ కన్సులేట్ హైదరాబాద్ వాళ్ళు, ఇంకో ఈవెంట్ జర్మన్ కన్సులేట్ వాళ్ళు చేశారు, ఇంకో ఫ్రాన్స్, అట్లా మిగతా గవర్నమెంట్స్ వాళ్ళు కూడా నాతో టైఅప్ అయి చేసినవి ఉన్నాయి. ఒక ఈవెంట్ కాజల్ అగర్వాల్ సొంతంగా నాకు ఫోన్ చేసి పిలిచి ఓ ఈవెంట్ చేయమని చెప్పి ఒకళ్ళకి సహాయం చేసింది పర్సనల్గా. ఆవిడ అంటే ఆవిడ ఒకళ్ళకి డబ్బు ఇవ్వాలి అని త్రూ ఆర్ట్ ఇచ్చింది ఆవిడ. ఓకే, సో అది ఎవరికి పబ్లిసైజ్ చేయొద్దండి యాక్చువల్లీ. సో మీకు చూపించే ఫోటోలు. సో చాలా అంటే షీ హాస్ డన్ వండర్ఫుల్లీ వెల్. అంటే షీ హాస్ అంటే అట్లా చాలామంది ఉన్నారు. అంటే సినిమాలో అల్లు అర్జున్ ఉన్నాడు, ఆయన కూడా రావటం. ఒక ఆనందప్రియ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఆయన పెయింటింగ్లు కొని ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వటం. అట్లా అంటే ప్రతి రానా వచ్చాడు మొన్న. రానా వచ్చి కూడా హీ హెల్ప్డ్ టు, అంటే ఇద్దరు రిక్వైర్మెంట్ ఉన్న 2 ఫ్యామిలీస్కి ఆయన మా దగ్గరికి వస్తే మేము చెప్పాము ఇట్లా ఉందండి, మీరు పెయింటింగ్ కొనుక్కుంటే వాళ్ళకి సాయం అవుతుంది అంటే ఎంత అన్నాడు. ఇంత అంటే కొనుక్కొని వెళ్ళిపోయాడు అసలు. అంటే ప్రెస్లో ఎవరికి చెప్పొద్దు అని కూడా అన్నాడు. సో బట్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో ఒక సమస్య ఉంది అంటే వీళ్ళందరూ రియాక్ట్ అవ్వడానికి రెడీ ఉన్నారు. ఏంటంటే మనం వాళ్ళకి రీచ్ అవ్వం అంతే. సో వాళ్ళకి తెలియదు, వాళ్ళ వ్యాపారాల్లో, వాళ్ళ బిజినెస్లో, వాళ్ళ యాక్టింగ్లో, వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మనం ఏదో వాళ్ళ వెనకబడి వాళ్ళ బతిన్లాడి ఏదో వాళ్ళని చేసి బాబు ఇలాగొస్తే ఇలా జరుగుద్ది అని. సో నా గ్యాలరీకి అదృష్టం ఏంటంటే అందరూ దశరథ్ దగ్గర నుంచి, రానా దగ్గర నుంచి అందరూ వచ్చారు. అంటే చిరంజీవి ఓపెన్ చేశారు, తర్వాత కాజల్ వచ్చింది, ఉపాసన గారు వచ్చారు. సో ప్రతి ఒక్క అంటే అమల గారు మై బిగ్గెస్ట్ సపోర్టర్, అమల అక్కినేని గారు. సో ఆల్వేస్ అంటే అమల గారు ఎప్పుడు నా దగ్గర మంచి షో జరుగుతున్నా నాకు ఫోన్ చేసి అడుగుద్ది ఏం పెయింటింగ్లు ఉన్నాయి దగ్గర, ఫొటోస్ పంపిస్తామని. అంటే ఒక్కోసారి రాలేపోతుంది, 1, 2, 3 అంటది, ఇది కొనుక్కుంటుంది అట్లా. సో రూపా వైట్ల గారు, సీను వైట్ల గారి ఆవిడ చాలా అంటే ఒక 3 పెయింటింగ్స్ కొన్నది. సో దానివల్ల కూడా సమాజంలో ఒక రకంగా అంటే ఎక్కువగా కాదు బట్ వాళ్ళకు అంటే ఇది ఒక ప్రయారిటీలో లేదు వాళ్ళకి. సో మనం పుష్ చేయడమే. సో వాళ్ళు కానీ రెగ్యులర్గా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. సో ద వే ఆఫ్ రీచింగ్ ఇస్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. కరెక్ట్. అంటే ముందు ఏముండేదంటే ఆర్ట్ అనేది ఒక బోరింగ్ సబ్జెక్ట్ లాగా ఉండేది. అంటే ఒక దూరదర్శన్ లాగా. అంటే చాలా అది కూడా దూరదర్శన్ 6:30 నుంచి 7 వచ్చే కార్యక్రమాలు ఎలాగుంటాయి. బట్ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయడం మర్చిపోయారు, ఇప్పుడున్న అన్ని ఛానల్స్ కంటే దూరదర్శన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏమో ఈ మధ్య చూడట్లేదు. చేంజింగ్ అనమాట. అంటే వాళ్ళు మంచి ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, వాళ్ళు నాటకాలు ఇస్తున్నారు, వాళ్ళు డాన్స్ షోస్ ఇస్తున్నారు, వాళ్ళు అంటే నాకు అంత ధైర్యం లేదు ఇప్పుడు చూసే టీవీ చూసే అంత ధైర్యం లేదు. మాకుంది ఈ సీరియల్స్ భరించలేక మేము అటు వెళ్ళాము ఒక రోజు చూసినప్పుడు అలా బాగుంటుంది అక్కడ. ఓకే, అయితే నేను చెప్పేది ఏంటంటే 6:30 నుంచి 7 గంటల వరకు ఎంత బోరింగ్ ఉంటుందో ఆర్ట్ కూడా అలాగ ఉండేది. సో నేను ప్రిడామినెంట్లీ ఏం చేశానంటే ఎంటర్టైన్మెంట్ దానికి కలిపి ఒక మంచి ఈవెంట్ లాగా. అంటే ఒక సినిమా హీరో వస్తున్నాడు, హీరోయిన్ వస్తుంది అంటే పీపుల్ ఆల్సో విల్ హ్యావ్ ఎ క్రేజ్ టు కమ్. అంటే కొత్త వాళ్ళని ఇందులోకి తీసుకురావాలి ఆర్ట్లోకి. అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిషన్స్ అనమాట మా కొత్త వాళ్ళని. ఇప్పుడు మాధవిలత గారు ఉన్నారు, మీరు నచ్చవలే, ఆవిడ వస్తుంది అంటే చాలా మంది వచ్చారు. సో ఆవిడని చూడడానికి, ఆవిడని కలవడానికి, ఆవిడతో ఫోటోలు తీసుకోవడానికి అట్లా. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్. అంటే మనకి మన వరుడు హీరోయిన్ ఉంది అమ్మాయి. సో ఆ అమ్మాయి కూడా రెగ్యులర్గా మా గ్యాలరీకి వచ్చి మమ్మల్ని సపోర్ట్. సోనియా ఉంది, హ్యాపీ డేస్ సోనియా. సో ఆవిడ వస్తుంది మా గ్యాలరీకి. సో ఆవిడ కూడా యాక్చువల్లీ ఆవిడ 2 పెయింటింగ్లు కూడా కొంది మొన్నే 2 days బ్యాక్. సో అట్లా. సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్. అంటే దాన్ని అంటే ఒక బోరింగ్ ఆర్ట్ అనేది ఒక బోరింగ్ కాన్సెప్ట్ కాకుండా ఆ దూరదర్శన్ నుంచి ఎంటీవీ లాగా మార్చాం దాన్ని. అంటే ఒక కలర్ఫుల్గా, ఒక ఎంటర్టైనింగ్గా, ఒక అంటే అక్కడ జనాలు అందరు రావటం, ఒకరికొకరు మాట్లాడుకోవటం, నెట్వర్కింగ్ అవ్వటం, ఒకళ్ళు దెన్ ఫైనలీ ఆర్ట్ అనేది
ఎస్టాబ్లిష్ అయిపోయింది అక్కడ. అవును. సో ఈ 2 ఏళ్లలో మేము చేసిన 56 షోస్లో 57 షోస్లో ప్రిడామినెంట్గా ఒక 200 మంది 300 మంది ప్రతి ఈవెంట్లో రావటం, కొత్త వాళ్ళు రావటం. సో ఎవ్రీ టైం ఒక ఐటీ కంపెనీ వాళ్ళని వెళ్ళడం, లేకపోతే బ్యాంక్ వాళ్ళు వెళ్ళడం, ప్రతి డొమైన్. డాక్టర్స్ కోసం ఒక స్పెషల్ షో చేసాం, ఆర్కిటెక్ట్స్ కోసం ఒక స్పెషల్ షో చేసాం, ఇంజనీర్స్ కోసం ఒక షో చేసాం. మొన్న ఓన్లీ ఫార్ ఫ్యాషన్ డిజైనర్స్ ఒక షో చేసాం. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఫ్యాషన్, ఆర్ట్ అండ్ ఫ్యాషన్ కలిపాం. సో ఆర్ట్ అండ్ మ్యూజిక్ కలిపాం, ఆర్ట్ అండ్ యూనో ఎంటర్టైన్మెంట్ కలిపి అట్లా. సో డిఫరెంట్ ప్యాకేజెస్ లాగా, అంటే ఆర్ట్ ఇండివిజువల్గా ఒక్కటే ముందుకు వెళ్ళలేదు, దానికి వెనక ముందు సపోర్ట్ సిస్టమ్ కావాలి. సో ఆర్ట్ని చుట్టూ ఏంటంటే మ్యూజిక్ ఇవన్నీ కలిపాం. ఇట్స్ ఎ బ్యాలెన్స్, ఆర్ట్ ఈస్ అ బ్యాలెన్స్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మీలాంటి వాళ్ళు పిలిచి మమ్మల్ని ఇట్లా మాట్లాడించడం వల్ల ఇంకో నలుగురికి రీచ్ అవుతాం. ఇదంతా మా అదృష్టం. మంచి చేస్తున్న వాళ్ళని ఎప్పుడు మేము ఎంకరేజ్ చేస్తాం. వెల్ లెట్స్ గో అండ్ లిసన్ అ సాంగ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ లిసన్. ఐ మీన్ అసలు ఏంటి ఈ మ్యూజిక్కి ఒకవేళ పెయింటింగ్స్ చేసేవాళ్ళు ఎలా పెయింటింగ్ సమర్పించాలి అది ఇది అని మాట్లాడుకుందాం, ఓకేనా? యా, లెట్స్ గో అండ్ లిసన్ అ సాంగ్ గైస్. అండ్ మీరు కనుక ఈలోపు కాల్ చేసేయాలి అండ్ మీరు ఒక మంచి పెయింటర్ అయితే యూ కెన్ అప్రోచ్ మిస్టర్ సుధీర్ గారు అనమాట. సో మీరు కాల్ చేస్తుండండి. కాల్ చేయాలనుకున్నట్టయితే 703-879-6611 అండ్ యూకే నెంబర్స్ అయితే 441223770760. ఇండియా కాలర్స్ అయితే 040666245113. అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live కాల్ చేసేయచ్చు. ఇప్పుడైతే సాంగ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తాను అవిన్ గారు అండ్ మ్యూస్ ఆర్ట్ గ్యాలరీ హెడ్ సుధీర్ గారితో పాటు. స్టే ట్యూన్. సో సుధీర్ గారు, మీరు చెప్పండి. ఇందాక నేను అంటున్నట్టుగా అంటే మేబీ చాలా మంది క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఒక ఆర్ట్ గ్యాలరీ అనగానే అంటే పెయింటర్స్ పెయింటింగ్ ఇచ్చడం, దాన్ని మీరు సెల్ చేస్తున్నారు, సో దానివల్ల సొసైటీకి సర్వ్ చేస్తున్నారు అన్నారు. బట్ అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మీకు ఎలా ఇవ్వాలి వాళ్ళ పెయింటింగ్ సెలెక్ట్ చేయడానికి మీరు ఏమేమి ప్రాసెస్? వెరీ సింపుల్ అండి, ఏం లేదు, వెరీ వెరీ సింపుల్. సో మీరు ఒక ఆర్టిస్ట్ ఒక పెయింటింగ్ వేస్తారు అని ఒక చిన్నప్పటి నుంచి స్కెచ్లు వేసి, చిన్నప్పటి నుంచి ఏదో బొమ్మలు వేసి, తర్వాత క్యాన్వాస్ మీదకి వచ్చే స్టేజ్కి వచ్చారనుకోండి, అది అలా గీసేసి వాటిని ఫోటోలు తీసి నాకు డైరెక్ట్గా మెయిల్ చేయటమే. వెరీ సింపుల్. మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ muse.co.inలో మొత్తం కాంటాక్ట్స్ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ మెయిల్ చేస్తే నాకు నచ్చితే, అంటే దెర్ ఇస్ సమ్ పారామీటర్స్ ఉంటాయి కదా, అంటే జనాలకు నచ్చాలి. ఒక బేసిక్ అంటే ఒక పారామీటర్, అంటే దానికి ఫిక్స్ అయ్యి ఉంటే, అంటే ఇప్పుడు ఆర్ట్ అనేది అలాగనే వేయచ్చు, ఏది వేసినా ఈరోజు ఆర్టే. అంటే పాతకాలంలో ఏంటంటే ఆర్ట్ పాతకాలంలో ఒక 200 ఏళ్ల కింద ఏంటంటే ఆకుల నుంచి కలర్స్ తీసేవాళ్ళు, తీసి అవి ఓన్లీ దేవుళ్ళ బొమ్మలు వేసేవాళ్ళు. ఆ తర్వాత ఒక 100-150 ఏళ్ళ కింద ఏం చేశారంటే ఏ దేశంలో ఉంటే మీరు ఆ దేశం మహారాజులు రాజులు ఫోటోలు వేసేవాళ్ళు. ఆ తర్వాత కంటెంపరీ ఇండియన్ ఆర్ట్ ఓన్లీ దేశానికి స్వాతంత్రం రావడానికి వాడారు. అంటే వందే మాతరం అని లేకపోతే ఇలాంటివన్నీ వేసేవాళ్ళు ఆర్టిస్టులు ఆ కాలంలో. ఆ తర్వాత 70s 60sలో ఏంటంటే కంటెంపరీ ఇండియన్ ఆర్ట్, మోడర్న్ ఆర్ట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. అంటే పిచ్చి గీత గీసిన ఆర్టే, అంటే అది ఎలాగ ఎదుటోడు ఎలాగన్నా అర్థం చేసుకోవచ్చు దాన్ని. సో అలా అంటే ఆర్ట్ హ్యాస్ ఎవాల్వ్డ్. అంటే ఒక దేవుడి ఫోటోగ్రాఫ్ నుంచి, ఒక రాజా రవివర్మ వేసిన దేవుళ్ళ దాని నుంచి, ఒక దేశ పోరాటం స్వాతంత్ర సమరయోధులు అందరూ కలిపిన ఒక దీని నుంచి, సో అట్లా ఎవాల్వ్ అయ్యి ఈరోజు మోడర్న్ ఇండియన్ కంటెంపరీ ఆర్ట్లో దెర్ ఆర్ సో మెనీ, అంటే ఒక స్టైల్స్, సో మెనీ ఫార్మ్స్, సో మెనీ ఉన్నాయి. సో ఏదైనా మీరు వేసే, అంటే మీకు ఒక ఆలోచన, ఒక తెలివి, ఒక మీ ఐడియా ఉండి మీరు వేయగలిగితే ఖచ్చితంగా మేము మీకు ఒక అవకాశం ఇస్తాం. సో అందులోంచి ఏమంటే మీకు ఏదో పర్సంటేజ్, మీ ఇష్టం, అది ఏదో పర్సంటేజ్ చారిటీకి ఇవ్వాలనేది ఒక కండిషన్. ఒక 20% కావచ్చు, 25% కావచ్చు. అంటే మీ పెయింటింగ్ ఒకవేళ మేము సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మా దగ్గర, మా జరిగే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఎక్కడో దగ్గర మేము ఇంక్లూడ్ చేస్తాం వర్క్స్. మీరు మా పెయింటింగ్ మాకు పంపిస్తే, సో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఏదైనా సేల్ అవుతే మీకు మీ పర్సంటేజ్ ఏదో మాట్లాడుకొని, మీకు జనరలీ చాలామంది ఆర్టిస్టులు పెద్ద వాళ్ళు, అంటే తోట వైకుంఠం, లక్ష్మణ్ ఏలే, లక్ష్మ గౌడ్, ప్రతి సచిన్ జల్దా, వీళ్ళందరూ కూడా 50% మాకు ఇవ్వండి, 50% చారిటీకి ఇవ్వండి అంటారు. ఓకే. సో పెద్ద ఆర్టిస్టులు, అంటే వాళ్ళు ఇండియా మొత్తంలో ఫేమస్ ఆర్టిస్టులు కూడా. సో దే ఆర్ ఆల్ నౌ వెరీ కోఆపరేటివ్. అండ్ ఆర్టిస్టుల వల్ల మేము ఇంకో స్టేజ్కి కూడా వెళ్ళాం, వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల. అది. సో ఎవరైనా ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, చాలా ఈజీ. muse.co.in వెబ్సైట్, అది వెబ్సైట్ సింపుల్.
అక్కడికి వెళ్ళి లాగిన్ అయిపోయి, లాగిన్ అంటే మీరు ఏదో ఐడి పాస్వర్డ్ ఏం లేదండి, జస్ట్ క్లిక్ ఆన్ ద వెబ్సైట్ అండ్ గో అబౌట్ టచ్ అని చెప్పేసి ఉంటుంది దాంట్లో. సో అక్కడ మీరు కాంటాక్ట్ టచ్ కూడా ఉంటుంది. సో దాంట్లో వెళ్ళిపోయి డైరెక్ట్గా మీరు సుధీర్ గారికి మెయిల్ వెళ్ళిపోతుంది అనమాట. నాదే ఐడి అది kalisudhir@gmail.com. ఎగ్జాక్ట్లీ. సో ఆ మెయిల్ ఐడికి మీరు మీ ఫొటోస్, ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ అ గుడ్ పెయింటర్, మీరు ఆయనకు మెయిల్ చేసినట్టయితే ఆయనకు నచ్చితే ఆయన షోర్ నాకు నచ్చాలని కాదు, ఒక స్టాండర్డ్ అంటే ఒక పారామీటర్స్ ఉండాలి, అన్నీ సాటిస్ఫై అయ్యి సో ముందుకు వెళ్తే మీరు కొంచెం సంపాదించుకోవచ్చు, పబ్లిక్కి మీరు కొంచెం సర్వ్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఇఫ్ నాట్ మీరు 100% పబ్లిక్కే సర్వే చేయొచ్చు. అది సో ఏ ఆవేశమైనా మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎలాంటి ఆవేశమైనా. 100% చేసే ఆవేశం ఉన్నా లేదు, ఓన్లీ 50%. మీ ఆవేశం, మీ ఆలోచన, మీ ఇష్టం. మాకు చెప్తే మేము మా కత్తి నూరి పెట్టాం, అందులో యుద్ధం ప్రారంభిస్తాం. అది వెల్ యాక్చువల్లీ మీకు ఇలాంటి ఈవెంట్స్ చేసేటప్పుడు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు? ఏం లేదు, అంటే ఒక ఈవెంట్ చేయాలంటే మాకు జనరలీ ఒక 20 days టైం కావాలండి. అంటే ఫస్ట్ ఒక పెయింటర్స్ ఒక 4-5 అంటే గ్రూప్ షోనో సోలో షోనో డిపెండ్స్. అంటే మనకు ఉన్న అవకాశాన్ని బట్టి, అప్పుడున్న ఆర్టిస్ట్ని బట్టి. సపోజ్ ఒక ఆర్టిస్ట్ అంటే నా దగ్గర 50 పెయింటింగ్లు ఉన్నాయనుకోండి, ఆయన ఒక సోలో షో అంటే ఆయన ఒక్క ఆర్టిస్ట్, అది చాలా ఈజీ మాకు. అంటే ఒక 50 పెయింటింగ్స్ ఒక్క ఆయనే ఇస్తాడు కాబట్టి ఆయనవే ఒక 10 photos తీసి దానికి ఒక మంచి టైటిల్ పెట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక November 10th రోజు ఒక షో చేసాము, అది ఓ వుమనియా అని ఒక టైటిల్ పెట్టాం. ఓకే, అది యాక్చువల్లీ గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్లో చాలా ఫేమస్ సాంగ్, అది హిందీ సాంగ్ వుమనియా అని. సో అదే టైటిల్ పెట్టి అంజనీ రెడ్డి అని ఒక ఆర్టిస్ట్ది షో చేసాం. ఆవిడ 60 పెయింటింగ్స్ పెట్టాం. సో ఆవిడ చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా అమ్మాయిల బొమ్మలు వేస్తుంది. అంటే 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 వాళ్ళ ఆ అమ్మాయిల బొమ్మలు చూస్తే, మీరు పెయింటింగ్స్ చూస్తే యూ విల్ ఫాల్. అంటే ఓ మోడర్న్గా, ఒక కంటెంపరీగా, ఒక విలేజ్లో ఒక అమ్మాయి ఎలా ఉంటుంది ఈ కాలంలో అనేది చాలా బాగా వేస్తుంది. సో ఆవిడ షో చేసాం. దట్ ఈస్ ఆల్సో వెంట్ ఫర్ ఎ కాజ్, అంటే ఒక చారిటీకి చేసాం. చాలా అంటే 8 పెయింటింగ్స్ అమ్మాం ఇప్పటి వరకు 60లో. సో ఇట్స్ అ గుడ్ సేల్. అంటే 8 అమ్మటం, అండ్ ఆవిడ హ్యాపీ ఉంది. ఒక చారిటీకి అనుకున్నాం, వాడికి డబ్బులు వెళ్తున్నాయి. సో ఇట్స్ గ్రూప్ షో అయితేనేమో మాకు చాలా టైం పడుతుంది. అంటే ప్రతి ఆర్టిస్ట్ 3 వర్క్స్ 4. సో అది 1 month కన్నా ఎక్కువ టైం తీసుకుంటాం. లేకపోతే 20 రోజుల్లో మీలా గంటలో ఇట్లా టకటక ప్రిపేర్ అయ్యి చేసేంత ఆవేశం మాకు లేపారు. మీదంటే ఏముంది, అంత స్పాట్లో ఉంటాయి మాటలు. మేము అంత మాకు ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ అంత సినిమా లేదు, అంత సీన్ లేదు. కాదు, మీరు మాట చెప్పండి, ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి ఏముందని. ఏమి లేదు, అదే అంటున్నాను. మీరు ఏం ప్రిపేర్ కాకుండా కూడా మాట్లాడేసి షో మొత్తం యూ విల్ పుల్ ఆఫ్ ఎ షో. సో మేము వీ కాంట్ డూ ఇట్ కదా. ఆయన తిడుతున్నారా పోడుతున్నారా ఇండైరెక్ట్ గా అర్థం కాదు. లేదు మిమ్మల్ని డైరెక్ట్ గా మాత్రం తిడుతున్నారని మాత్రం కన్ఫర్మ్. లేదు ఆర్జేల్లో పోటీ పెడితే మీరు ద వర్స్ట్, లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తా, చించేసి మొత్తం బీభత్సంగా అసలు యుద్ధం చేసేస్తాడు. ఇక్కడ ఎందుకురా బాబు వచ్చాడు అనుకోవాలి వినేవాళ్ళు, అంతేనా? లేదు అట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. అయితే నేను పనికి వస్తామంటారు. అండ్ మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఆర్ట్ వేసి మీకు ఇచ్చాను. సో వాట్ ఆర్ ద పారామీటర్స్? అంటే నార్మల్గా ఇందాక మనం పారామీటర్స్ అని చెప్పేసి అన్నారు, అంటే రెగ్యులర్గా నార్మల్లీ ఫాలో అయ్యేది ఏంటి? అదే నార్మల్లీ అంటే వాట్ వి లుక్ అట్ ఇస్ అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఆర్ట్. అంటే ఇప్పుడు ఏమి తెలవకుండా గీతలు గీసేసి ఇవ్వటం అంటే నేర్చుకోవటం ఒకటి. సో మాకు అట్లీస్ట్ మినిమం అంటే ఒక స్కిల్ ఉండాలి. అంటే ఆ స్ట్రోకింగ్లో ఒక స్కిల్ ఉండాలి. అంటే పెయింట్ బ్రష్ పట్టుకొని ఒక క్యాన్వాస్ మీద యాక్రిలిక్తో వేయాలంటే ఒక బేసిక్ స్కిల్ ఉండాలి. సో దానిలో అంటే స్ట్రోకింగ్లో మాకు తెలిసిపోతుంది. అంటే ఇజ్ ఇట్ ఎ మెచ్యూర్డ్ లైన్ ఆర్ జస్ట్ స్టార్టెడ్, ఇంకా టైం పడుతుంది. అంటే అట్లా కొన్ని పారామీటర్స్ ఈజీగా చెప్పేయచ్చు చూడంగానే, పెయింటింగ్ చూడంగానే. ఇప్పుడు మీరు సినిమా చూడంగానే చెప్పేస్తారు కదా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని. మీరైతే సినిమా పోస్టర్ చూసే చెప్తారు మీకున్న కళకి. సో హిట్ ఆఫ్ ఫ్లాప్ అని. సో మేము అలాగే. ఓకే, ఒక్క నిమిషం సార్, మీకు కాల్ రంట. హలో 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 మీరేనా? హలో, మీరు మాట్లాడరా? మీరు సైలెంటా? ఇక్కడ సుధీర్ గారు నార్మల్గా సైలెంట్గా ఉంటారు, షోలో నన్ను ఆరేస్తున్నారు చల్లగా పిండేసి. సో మీరు మాట్లాడరా? హలో సుధీర్ గారు మీ టైప్ అండి ఆయన లేదా ఆవిడ, సైలెంట్ మాట్లాడరంట. ఫైనల్గా హలో అంటున్నాను. హలో, ఇప్పుడే పుష్పక విమానం సినిమా చూసి వచ్చారేమో. మూగ భాష, నో సైకిల్, ఇక్కడ ఓన్లీ మాటలే కదా. మీరు చెప్పండి. అయితే నా ఒక బేసిక్ పారామీటర్స్ అనేది ఏంటంటే, మేము స్ట్రోకింగ్లో అంటే ఒక మెచ్యూరిటీ ఉండాలి. అంటే ఇంకోటి ఒక ఫామ్ అంటాం మేము. అంటే ఆర్ట్లో ఫామ్ అంటే ఒక స్టైల్ ఉండాలి. అంటే ఇప్పుడు మహేష్ బాబుకి ఒక స్టైల్ ఉంటుంది,
మన కృష్ణ గారికి ఒక స్టైల్ ఉంటుంది, చిరంజీవికి స్టైల్ ఉండాలి. అంటే మనం పడుకొని ఉన్న బెడ్ మీద మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు మన్నించండి. జయ గారు గుడ్ ఈవినింగ్. హలో హాంకాంగ్. హలో సారీ సుధీర్ గారు. హలో అండి. అండ్ హలో, Hi, వెల్కమ్ టు టోరీ అండి. థ్యాంక్ యూ. నేను హాంకాంగ్ నుంచి మాట్లాడుతున్నాను. జయ గారు చెప్పండి, హాంకాంగ్ ఎలా ఉంది? హాంకాంగ్ ఇప్పుడు చలిగా ఉందండి. చలిగా ఉందా? పాట వేసుకోండి ఒకసారి. చలిగా ఉంది. అర్ధరాత్రి అయిందా మీకు అక్కడ? ఎస్, ఆల్మోస్ట్ 11 అవుతోంది. ఓకే, ఇంకో గంట ఉంది అర్ధరాత్రి. ఏం వండుకున్నారు అక్కడ మీరు? ఏం వండుకున్నావా? మామూలు వంటలే, పప్పు కూర పులుసు. ఓకే, మాకు పంపిస్తారా? ఆకలిస్తుంది ఇక్కడ. ఈయనేమి ఇవ్వట్లేదు మాకు, నీళ్లు కూడా తాగద్దు అంటున్నాడు. వాటర్ బాటిల్ ఇచ్చాను మీకే, ఫుల్ బాటిల్. వాటర్ బాటిల్ సీల్డ్ కవర్ ఇచ్చాడండి, అది ఇప్పడానికి 10 నిమిషాలు అవుతుంది. ఫుల్ బాటిల్ ఇచ్చాను జయ గారు, నమ్మకండి ఆయన మాటలు. ఫుల్ బాటిల్ ఇచ్చారు కానీ మూతి ఇప్పి ఇవ్వలేదు కదా, అది ప్రాబ్లం. అంటే ఆయన పక్కన ఆయన ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఇప్పిస్తారని నేను అనుకున్నాను. చెప్పండి. నా పక్కన లేడీస్ ఉన్నారు, ఆయన పక్కన జెంట్స్ ఉన్నారు. సుధీర్ గారు చెప్పండి. మన అవిన్ కి ముందుగా దండిగా తినిపించేసి అలా ఊరేసేయాలన్నమాట, అప్పుడు ఆయన ఓపెన్ చేసి ఇచ్చేస్తారు. అంటే ఆయన మిస్టర్ ఇండియా పోటీలకు వెళ్దాం అనుకుంటున్నాడండి, సో దానికోసం ప్రిపేర్ అవుతున్నాడు. సో మనం ఇప్పుడు ఆయనకి తినిపించొద్దు, మిస్టర్ ఇండియాకి డైటింగ్ చేసి వెళ్తున్నాడు. సల్మాన్ ఖాన్ తర్వాత నేనే. సో మిస్టర్ ఇండియా అంటే ఆయన ఉద్దేశంలో అంటే ఈ రోజు తెరలో తొలగిపోతాయి, మబ్బులన్నీ వెలిసిపోయి ఆయన క్లారిటీ వస్తుంది ఈరోజు. ఇప్పుడు వరకు ఏమనుకున్నాడంటే మిస్టర్ ఇండియా పోటీలు అంటే ఎలాగ మిస్ ఇండియాలో సన్నగా తీగలాగా ఉంటారో అలాగే ఉండాలనుకున్నాడు. అందుకే మిస్టర్ ఇండియాలో అలాగే అనుకున్నాడు, ఇన్విజిబుల్ గా ఉండిపోతుంది. అయితే కండలు పెంచి ఒక అంటే 6 ప్యాక్ 8 ప్యాక్ అనేది తెలియదు ఆయనకి. 16 ప్యాక్ ఆల్రెడీ ఉందండి ఇక్కడ. సో ఆయనకు తెలిసింది ఏంటంటే మిస్ ఇండియా ఎలాగ ఉంటారో సన్నగా, మిస్టర్ ఇండియా కూడా సన్నగా ఉంటారని అలా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ రోజు ఆయన క్లారిటీ వచ్చింది. మనం ట్రెండ్ సెట్ చేయాలండి, ట్రెండ్ ని ఫాలో అవ్వద్దు మనం. చూసారా, మళ్ళీ అమాయకత్వం ఉంది ఆయనకు. ఏం చేస్తాం, ఆవేశం అమాయకత్వం కలిపి ప్యాకేజ్ అవి. మేము చిన్న పిల్లోడు అని చెప్పేసి ముందే చెప్పాం. కిండర్ గార్డెన్ పిల్లోడు అని తెలుసా అండి? అర్థం చేసుకోరు. మీరు ఆయన ఫ్యాన్ అనుకుంటా జయ గారు, మీరు ఆయన ఫ్యాన్ అనుకుంటా. అది కాదండి, కిండర్ గార్డెన్ పిల్లోడే కానీ లవ్ కేక అంటూ ఉంటాడు. అంటే ఆ వయసు ఆవేశం ఉంటది కదండి. కిండర్ గార్డెన్ పిల్లలు ఎక్కడ ఉంటారు? లేదండి, ఇంకెక్కువ ఉంటది అండి. వాళ్ళకున్న ఆవేశం మనకి ఇప్పుడు వాళ్ళకే ఎక్కువ నాలెడ్జ్ ఉందండి మనకన్నా. కొద్ది గొప్ప. ఏం చేస్తుంటారండి మీరు హాంకాంగ్ లో? నేను కిండర్ గార్డెన్ టీచర్ అండి, అందుకే నా స్టూడెంట్ మా టీచర్. ఓకే, వెరీ గుడ్. నేను వచ్చానంటే హాంకాంగ్ లో ఆగస్ట్ లో ఉన్నా నేను. అయ్యో అవునా? వి కేమ్ దేర్ హాంకాంగ్ లో, వి హ్యాడ్ ఎన్ ఆర్ట్ షో. ఆర్ట్ షో పేరేంటండి? ఆర్ట్ షో మేము ఆర్ట్ ఏషియా అని ఒక షో చేసామండి అక్కడ. ఓ ఎస్, అవును. ఆర్ట్ ఏషియా అని జపాన్ నుంచి చైనా అండ్ ఇండియా, సో మూడు దేశాల నుంచి పుట్టే. అక్కడ ఒక నాయర్ గారు అని చంద్రన్ నాయర్ అని ఒక ఆయన ఉన్నారు. రైట్ చూసానండి, ఆర్టిషియా పోస్టర్స్ చూసాను, కానీ మీరు ఇన్వాల్వ్డ్ అని తెలియదుగా, లేకపోతే వచ్చేదాన్ని తప్పకుండా. నేనే క్యూరేట్ చేశాను ఆ షో అంతా. సో మేమే పుట్ ఆర్ట్ టుగెదర్ అక్కడ. ఆయన వరల్డ్ బ్యాంక్ లో చేస్తారు, ఆయన చంద్రన్ నాయర్ గారు హాంకాంగ్ లో. సో ఆ షో చేసాం, చాలా బాగా చేసాం అక్కడ. చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. అయ్యో, నెక్స్ట్ టైం మీరు హాంకాంగ్ వచ్చేటైతే చెప్పండి ప్లీజ్. తప్పకుండా అండి. ఫస్ట్ నేను ఈయనకు చెప్తాను, నా పక్కన కూర్చొని నవ్వుతున్నాడు ఆయన త్రూగా, ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి నాకు. ఆయన పర్మిషన్ ఏంటి అవేన్? ఊరుకోండి జయ గారు, ఆయన అండం మీరు నన్ను అండం బాగుంది. మధ్యలో నేను ఏంటది ఏదో సినిమాలో అంటారు చూడండి, రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అలా అన్నాను. ఇప్పుడు నేను అట్లా కాదు, ఆయన నాకు చేయితో చెప్తున్నాడు, అడగద్దు ఏం అడగద్దు, నేను చెప్పాలి అన్నీ నాకు సైగ చేస్తున్నాడు. ఓహో, ఈ వీడియో చూస్తే జయ గారు నేను చెప్తున్నాను, మీరు నిజంగా చెప్తున్నాను కదా, ఇన్ని రోజులు నన్ను భరించారు, ఈ రోజు ఆయన ఎలా భరించాలో నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అప్పటి నుంచి, గంట నుంచి. అయితే అవిన్కి సవాల్ అన్నమాట, మామూలుగా లేదు ఇక్కడ. ఆయన ఏం లేదండి, ఈ రోజు ఏం చేశాడంటే ఇంట్లో పొద్దున్నే వాళ్ళ ఇంట్లో నిద్ర లేవంగానే వాళ్ళ కుక్క మొహం చూసాడట. లేదు, ఇవాళ పొద్దున్నే మా ఇంటికి పోలీస్ ఆఫీసర్ వచ్చాడు ఒక ఆయన ఫేస్ చూసా. అది ప్రాబ్లం ఇక్కడ. సో ఆయనకి ఈ రోజు వాస్తు సరిగా సెట్ అవ్వలేదు, అది ప్రాబ్లం. రోజు పొద్దున్నే లేవగానే మా అమ్మని చూస్తాను, బట్ ఈ రోజు ఒక పోలీస్ అంకుల్ని చూసా, చీ వేస్ట్ ఫెలో ఎందుకు వచ్చాడో ఏమో ఇంటికి. అది
ఓకే యా బేసికలీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత వెబ్సైట్ అది చూసాను, బట్ మీరు ఒక ఆర్టిస్ట్ అండి, నాకు తెలియక అడుగుతున్నాను, నవ్వద్దు. నేనంటే ఐ వాజ్ అన్ ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు నేను పెయింటింగ్ వేయట్లేదు, ఐఎమ్ నో మోర్ అన్ ఆర్టిస్ట్. డెఫినెట్లీ ఆర్గనైజింగ్. ఎందుకంటే ఇప్పుడు మనమే వేసామనుకోండి, దెన్ ఒక కాంట్రడిక్టరీ వస్తుంది మైండ్లో. ఏమని అంటే నాదే బాగుంది, వేరే వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేయాలి, నేనే వేసుకోండి అంటే ఒక మన మనసులో కాన్షియస్గా ఒక తప్పు చేస్తూ ఉంటాం తెలియకుండా. అందుకు మనం ఆర్ట్ వదిలేసాం అనుకోండి, ప్రశాంతంగా ఎదుటోళ్ళ వర్క్స్ మనం ప్రమోట్ చేయొచ్చు. సో దట్ ఈస్ అ కాన్షియస్ డెసిషన్. అందుకే పెయింటింగ్ వదిలేసి ప్రమోషన్ ఆఫ్ ఆర్టే పెట్టుకున్నాం. సో నైస్ అండి. మీరు యు ఆర్ ఆల్సో అన్ ఆర్టిస్ట్? నేను కాదండి, ఓకే, బట్ మా అమ్మాయి చాలా మంచి పెయింటర్. ఓ వెరీ గుడ్. ఏంటి షీ స్టార్టెడ్ ఆఫ్ విత్ వాటర్ కలర్స్? తను షీ స్టార్టెడ్ యాక్చువల్లీ పెయింటింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 3. ఓ వెరీ గుడ్. అండ్ తన బుక్స్ అని నేను అలాగే పెట్టుకున్నాను. మొన్నే అంటున్నాను అనమాట తనతోటి, ఇండియాలో ఒక చారిటీ షో ఆర్గనైజ్ చేసి ఈ పెయింటింగ్స్ రేస్ చేసింది పిల్లలకి ఇద్దాము అని. సో షీఈస్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అనమాట. వెరీ గుడ్. విల్ బి మోస్ట్ హ్యాపీ టు సపోర్ట్ యూ. అండ్ మీకు ఆ కాజ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ సెండ్ అస్ ఎ మెయిల్. సో విల్ బి మోర్ దాన్ గ్లాడ్. ఇలా మీరు పరిచయం అవడం రియల్లీ వెరీ నైస్. థ్యాంక్ యూ టోరీ అన్నమాట. థ్యాంక్ యూ అవిన్. థ్యాంక్ యూ టు అవర్ హీరో అవిన్. మీరు అవిన్, నాకు అర్థమైపోయింది మీరు అవిన్ ఫ్యాన్ అని. సో అవిన్ మీరు తర్వాత ఆయన్ని తెర మీద చూడండి మిస్టర్ ఇండియాలో, కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, సేమ్ అదే వ్యక్తి. అంటే షర్ట్ ఇప్పుతాడు కానీ భయపడొద్దు మీరు. సుధీర్ గారు ఒకటి చెప్పండి, దేర్ ఆర్ మెనీ స్ట్రగ్లింగ్ జువెనైల్ ఆర్టిస్ట్. కరెక్ట్. ఓకే, అవును. వాళ్ళకి ఎట్లా మనం ఓపెనింగ్ చూపించవచ్చు అంటే జనరలీ ఇంత పెద్ద సెటప్ లో మీరు ఇంత పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారంటే దే విల్ బి వెరీ రిలక్టెంట్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ యూ. నో, ఐ విల్ టెల్ యూ కరెక్ట్. నో, యూ హ్యావ్ ఎ వెరీ ఫంటాస్టిక్ క్వశ్చన్. మేము ఏం చేసామంటే ఆర్ట్ ఫర్ మాస్ అని ఒక ఈవెంట్ చేసామండి. ఏంటంటే అంటే ఎనీ పెయింటింగ్ ఇస్ బిలో 1000 రూపీస్ అనేది ఒకటి కాన్సెప్ట్ చేసాం. చేసిన తర్వాత ఆ ఆర్ట్ కూడా ఓన్లీ ఫ్రమ్ ద అండర్ ప్రివిలేజ్డ్ అంటే మార్జినలైజ్డ్ ఉంటారు కదా సొసైటీలో, వాళ్ళతో చేయించి ఆ పెయింటింగ్ ఖర్చు అంతా మేమే ఇచ్చాం. ఆ వచ్చిన డబ్బంతా కూడా వాళ్ళకే ఇచ్చాం. సో ఒక్క టైంలో దే హ్యాడ్ అప్రహెన్షన్. అంటే మేము ఒక 4-5 ఏరియాస్లో వర్క్ చేస్తామండి. అంటే క్యాప్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్కి స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు. సో వాళ్ళు ఏం చేశారంటే క్యాన్వాసెస్ ఇచ్చి స్కెచెస్ ఇచ్చి వాళ్ళకి అంటే మొత్తం స్టేషనరీ ఎక్విప్మెంట్ అంతా ఇచ్చి వాళ్ళని పెయింటింగ్స్ వేయమన్నారు. వేసిన తర్వాత ఒక 6 months తర్వాత డెలాయిట్ అనే ఒక కంపెనీలో, తర్వాత మైక్రోసాఫ్ట్ అనే ఒక కంపెనీలో, ఇంకో 2 పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో వీళ్ళ పెయింటింగ్స్ పెట్టాం. డీషా అని ఒక కంపెనీలో పెడితే ఏం చేశారంటే అక్కడ వచ్చే ఎంప్లాయీస్ 500-1000 అనగానే కొనుక్కున్నారు. ఎందుకంటే అదర్వైజ్ వీళ్ళు ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి అమ్ముకోలేరు కదండి. సో మేమేం చేసామంటే ఓన్లీ వీ కోఆర్డినేటెడ్ ద ఎంటైర్ డీల్. సో ఒక డీషా అనే కంపెనీలో చాలా సేల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ కొందరు డీషాలో వీళ్ళు పిల్లల్ని చూసి అంటే 1000 రూపాయల పెయింటింగ్కి 2000 ఇచ్చి కూడా కొనుక్కున్నారు. సో ఈ అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉంటుంది డీషా అనే కంపెనీ హైదరాబాద్లో. అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ అంటే దాని ఓనర్ అయితే మొత్తం ఎంత సేల్ అయిందో ఆ రోజు మేము ఒక 80-85,000 అమ్మాము. ఆ 85,000 ఆయన కూడా జోబులోంచి చేసి ఇచ్చాడు. అట్లా అంటే చాలా మంది ఉన్నారండి. సబీనా అని ఒక అమ్మాయి ఉంది, సబీనా జేవియర్ అని, ఆవిడ అంతే. XY యాక్సిస్ అనే ఒక కంపెనీ ఉంది, ఆవిడ కూడా చాలా ఇట్లాంటి వర్క్స్లో వీళ్ళని అంటే ఈ అండర్ ప్రివిలేజ్ వాళ్ళు షోస్ చేస్తానంటే ఆవిడ ఎక్కడో తీసుకెళ్ళి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఇప్పుడు ఫేస్బుక్ వాళ్ళు కూడా దే ఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్. సో వాళ్ళతో కూడా వీఆర్ టాకింగ్ అన్నమాట. సో మనం ఇలాంటి లీడ్ ఒకటి అలాంటి ఆర్టిస్టులకి ఇవ్వగలుగుతాం, అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇస్తున్నామండి. వీఆర్ డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ. ఇప్పుడు వీ హ్యావ్ మహేంద్ర సత్యం, వీ హ్యావ్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, 2 బ్యాంక్స్ ఉన్నాయి. HDFC అని ఒక బ్యాంక్ ఉంది, దే ఆర్ ఆల్సో రెడీ. సో అట్లా ఒక 4-5 మంచి కార్పొరేట్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు మీకు ఎవరైనా పరిచయం ఉన్న బీద వాళ్ళు పెయింటింగ్స్ వేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి నా కాంటాక్ట్ ఇవ్వండి. సో లెట్ దెమ్ కాల్ మీ. ఇన్ఫ్యాక్ట్ నా వెబ్సైట్లో ఫోన్ నంబర్స్ కూడా ఉంటాయి, సో దే కెన్ కాల్ మీ. సో వాళ్ళకి వీళ్ళకి లింక్ చేస్తే వాళ్ళకి డబ్బు ఉపయోగపడుతుంది. అది ఎలాగన్నా వాళ్ళ సమాజంలో ఒక్క స్టేజ్ బెటర్ అవ్వడానికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ మాకు హాంకాంగ్ లో ఎలా అంటే స్కూల్స్ లో పిల్లలు వేసిన పెయింటింగ్స్ అవి స్కూల్ వాళ్ళే తీసుకుని
దాన్ని ఆక్షన్ చేసి కరెక్ట్. వచ్చిన ఫండ్స్ ఇతర యాక్టివిటీస్ కి వాళ్ళు యూస్ చేస్తారు. ఫర్ స్కూల్ ఫండ్స్ కానీ ఆర్ యూనో నోబెల్ చారిటీ ఫండ్స్ లాంటివి ఉన్నాయి ఇక్కడ కూడా చేస్తారండి. ఓక్రిడ్జ్ ఉంది కదా, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో, ఓక్రిడ్జ్ లో తర్వాత నాల్సర్ అని ఒక స్కూల్ ఉంది. 2 స్కూల్స్ లో కూడా ఎవ్రీ ఇయర్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెడతారండి. పెట్టిన తర్వాత పేరెంట్స్ ని పిలుస్తారు, పేరెంట్సే కొనుక్కోవాలి. అది దట్స్ అంటే ఏదో మీ ఇష్టం వచ్చిన రేట్ ఇమ్మంటారు, ఇంత రేట్ అని చెప్పరు. సో కొనుక్కుంటారు. తర్వాత దెన్ దెర్ ఆర్ సో మెనీ స్కూల్స్ అండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా చేస్తున్నారు. ఆ డబ్బుతో ఏవో సొసైటీలో ఏదో కాస్ట్కి ఇస్తున్నారు. ఇవి కూడా నేను 2-3 షోస్ కోఆర్డినేట్ చేశాను. అయితే నాకు అనిపించింది ఏంటంటే మన దేశంలో కూడా చాలా మంది పిల్లలు అలా వాళ్ళకి చాలా అవసరం ఉంది. కరెక్ట్ అండి. అంటే మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే అండి, నెక్స్ట్ జనరేషన్ మనం అంటే మేమైతే ఒక తరం దాటేసాం. సో నెక్స్ట్ తరం అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మస్ట్ అండి. మనం ఏది ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, ఏమి ఇచ్చినా, డబ్బు ఇచ్చినా వాల్యూ లేదండి. ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలండి. ప్రాబ్లం ఏంటంటే మీ గవర్నమెంట్ స్కూల్లో 8 o'clock స్టార్ట్ అవుతుందండి స్కూల్. సో వాళ్ళు 6ంటికి లేచి వాళ్ళ ఇంట్లో వంటలు కూడా అవ్వవు, వాడు వెళ్ళిపోతాడు స్కూల్కి. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 3-4 అంటే వాడి బ్రేక్ఫాస్ట్ స్కిప్ అవుతాడు, లంచ్ స్కిప్ అవుతాడు. సో దట్స్ అ వెరీ పాథెటిక్ సిచ్యువేషన్ అనమాట. దాన్ని వర్క్ చేసి అందుకే గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్నం భోజనం పథకం అని ఒకటి పెట్టారు. అట్లీస్ట్ మధ్యాహ్నం ఫుడ్ ఉంటే హీ విల్ అట్లీస్ట్ హ్యావ్, అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఫుడ్ తింటే కొద్దిగా న్యూట్రిషన్గా ఫుడ్ ఉంటుంది అని. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి వేరే రకంగా కూడా మనం అంటే ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలండి. ఎడ్యుకేషన్ ఇస్తే ఈ దేశానికి మనం, ఎందుకంటే ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ ప్రపంచంలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్న కంట్రీ ఇదే అండి. సో ఈ మనం అంతా కలిసి అంటే మనకు చేతనైంది ఎడ్యుకేషన్ అండి. మనం ఏది దీనికి రూపాయి ఖర్చు అవ్వదు, మీ స్ట్రెస్ ఉండదు, మీకు ఏమి లక్షల కోట్లు అవ్వవు, ఏమీ లేదండి. మీకు తెలిసిన గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి నేను ఒకళ్ళకి టీచ్ చేస్తానని చెప్పండి, వెళ్ళి టీచ్ చేయండి. మన సమాజంలో ఒక్కడిని మార్చినా, లేకపోతే వాడు ఏమవుతాడో ఫిట్టరో పంక్చర్ చేసేవాడో లేకపోతే ఏదో అయ్యి వాడి జీవితం వేస్ట్ చేసేస్తాడు. అంటే చైల్డ్ లేబర్గా స్టార్ట్ అయిపోయి జీవితం. సో ఎక్కడో మనం స్టార్ట్ చేయాలండి. అంటే గవర్నమెంట్ చేయట్లేదు, ఓట్లు వేస్తున్నాం, అది అన్నీ వేస్ట్ అండి. అవన్నీ మాట్లాడ పాలిటీషియన్స్ ఎట్లా ఉంటారు ఏంటి, వాళ్ళ హడావిడి, వాళ్ళ గొడవలు, వాళ్ళ ఆవేశాలు, వాళ్ళ పోరాటాలు వాళ్ళకు ఉంటాయి. మనకు అర్థమైంది మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్ అండి, చాలా సింపుల్. మన ఇంటికి మనం గ్రామంలో ఉన్నాం అనుకోండి, ఆ గ్రామంలో స్కూల్ ఉంటుంది, జిల్లా పరిషత్ స్కూల్, అందులోకి వెళ్ళిపోవటం. మేము ప్రతి నెల 2 రోజులు వస్తాం, చదువు చెప్తాం పిల్లలకి. అందులో 2 బ్రైట్ పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరు మంచి వాళ్ళని చేస్తే సమాజంలో చాలా మనం. తప్పకుండా. అయితే ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలి. తప్పకుండా కలవండి. మీరు కత్తి నూరి రండి మొత్తం. మేము ఇక్కడ ఈయన్ని ఇక్కడ రెడీ పెట్టాం. మేము ఇక్కడ కత్తిపోట్లు కత్తిపోట్లు వచ్చి అవిన్ తీసుకెళ్ళని చెప్పి వస్తాను, అవిన్తో పాటు వస్తాను ఎనీ టైం. ఇలాంటి వర్క్స్ మాత్రం ఎనీ టైం అండి, యూ కెన్ అప్రోచ్ మీ ఎనీ టైం. ఆయన మొన్న బ్లడ్ డొనేషన్ కి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాడండి. ఒక్క నిమిషం ఉంటుంది చెప్తా. అయితే బ్లడ్ డొనేషన్ కి వెళ్ళాడు. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఏమైందో పడిపోయాడు. లేచిన తర్వాత అంటున్నాడు, లేదు మీరు తీసుకోండి, ఎంత బ్లడ్ కావాలి తీసుకోవాలి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆయనకే బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది. మేము లేదండి, మీరు ఊరికే చెప్తున్నారు అలా. లేదండి, నిజం చెప్పారండి, అది నిజం. అమ్మా 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 నా మీద, నా ఎదురుగానే ఇన్ని అవ్వండాలా, అమ్మా అమ్మా అమ్మా. కానీ బాగుంది, అవి వినటానికి బాగుంది. తీసుకోండి, ఎన్ని లీటర్లన్నా తీసుకోండి అన్నారు. అట్ట కాదా బాబు, నీకే రక్తం ఎక్కించాం, నువ్వు వీక్ ఉన్నావు అన్నారు డాక్టర్లు. లేదు తీసుకోండి, ఎన్ని కిలోలైనా పర్లేదు, తీసుకోండి అంటున్నాడు ఆవేశంగా. అంటే బ్లడ్ లీటర్ లో తీసుకుంటారంటే కిలోలు తీసుకోమని చెప్పారు. చూడండి, కిలోలు అంటున్నాడు. అదే ఆయన అన్నాడు, అదే చెప్పాను నేను. ఆయన ఏదన్నాడు అదే రిపీట్ చేశా. సో తెలిసిపోతుంది ఏ స్టేజ్ లో ఉండి అలా అన్నావు. ఆయన ఆవేశం ఉంది, మనం అర్థం చేసుకోగలుగుతామండి ఆయన ఆవేశాన్ని. చిన్న పిల్లని చేసి ఇన్ని మాట్లాడతారా? మంచి పాట వేసుకో, హ్యాపీగా పాట వేసేసుకో, సరేనా? సర్లేండి, అనుష్క పాట వేసుకుంటా. ఓకే, అనుష్క పాట వేసుకో. థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్ యూ జయ్ గారు ఫర్ కాలింగ్. గ్రేట్ టైమ్. అండ్ డోంట్ ఫర్గెట్, మీరు ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా సుధీర్ గారిని కలవండి. దట్ హీ విల్ హెల్ప్ యూ అవుట్ టు డూ థింగ్స్ ఆఫ్. బాగా చెప్పానా? సూపర్. నేను ఎప్పుడు అంతే యాక్చువల్లీ పేపర్ చించుతున్నాం అసలు, అందుకే పేపర్లో పెట్టలేదు మా వాళ్ళు ఇక్కడ. సో సుధీర్ గారు విల్ గో అండ్ లిసన్ అనదర్ సాంగ్. చాలా విషయాలు మాట్లాడారు. నాకు నెక్స్ట్ ఏం అడగాలనేది ఆలోచించుకోవాలి ఇప్పుడు. సో నేను ఆలోచించుకోవాలంటే నాకు బ్రేక్ కావాలి.
సో లెట్స్ గో అండ్ టేక్ ఎ బ్రేక్. అండ్ జయ్ గారు లాగా మీరు కాల్ చేసేసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఎనీ క్వైరీస్ ఏది ఉన్నా సరే సుధీర్ గారితో సరదాగా మాట్లాడుకున్నాను అలాగా మీరు కాల్ చేస్తూ ఉండొచ్చు. 703879666 అండ్ యూకే నెంబర్స్ అయితే 4412237770 661. ఇండియా కాల్స్ అయితే 04066624513. అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. పాట వస్తుంది, పాట తర్వాత మళ్ళీ వచ్చేస్తాం సుధీర్ గారు అండ్ అవిన్ గారు. సో స్టే ట్యూన్ టు టాలీవుడ్ టాకీస్ విత్ అవిన్ అండ్ సుధీర్ గారు ఓన్లీ ఆన్ తెలుగు వారి వారితే టోరీలో. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. మీరు ఇచ్చినారు టాలీవుడ్ టాకీస్ విత్ అవిన్. ఏమేమో ఎక్స్ప్రెషన్స్ వినబడుతున్నాయి ఇక్కడ, పర్లేదు. ఐఎమ్ సో హ్యాపీ. పవన్ కళ్యాణ్ పాట విన్నామబ్బా, చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా ఇష్టమైన హీరో అండి. నాకు ఇష్టమే. అవునా? గబ్బర్ సింగ్ 2 సార్లు చూసాను. నేను 12 సార్లు చూశాను. మేము ఎవరికి చెప్పుకోవాలి? అంటే ఒక్కసారి చూసి ఎన్నిసార్లు అన్నా చెప్పుకోవచ్చు. నా అబద్ధాలు చెప్తున్నాను, నేను నమ్మను. నేను అవ్వా చీ, మా ఫ్యాన్స్ని హర్ట్ చేస్తున్నారు మీరు. కాల్ రంట. హలో 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 అండి. ఇక్కడ రెండు వాయిస్లు ఉన్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇద్దరు చెప్పండి. హలో అమ్మయ్య. హలో, ఇక్కడ లో వాయిస్. ఎవరండి వాళ్ళు? దిస్ ఇస్ ప్రియాంక. ఐమ్ ప్రియాంక ఏలే. ప్రియాంక గారు, గుడ్ ఈవినింగ్. ప్రియాంక, హాయ్. హాయ్, హౌ ఆర్ యు ప్రియాంక? ఐమ్ గుడ్. హౌ ప్రియాంక ఇస్ లక్ష్మణ్ ఏలే గారి డాటర్ అండ్ లక్ష్మణ్ ఏలే గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ అంటే మన హైదరాబాద్లో అంటే మీకు సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక మంచి రేంజ్లో ఒక మంచి హిట్ అయిన ఆర్టిస్ట్. అంటే ప్రియాంక కూడా అసలు సూపర్ డూపర్ ఆర్టిస్ట్. మీరు లైవ్ లో రేడియోలో ఉన్నారు అని ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్, సో ఐ థాట్ ఒకసారి ఐ విల్ కాల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక, వెరీ కైండ్ ఆఫ్ యూ. అంటే ప్రియాంక గారి నాన్నగారు చిరంజీవి గారు అయితే ఈవిడ రామ్ చరణ్ గారు 100%. ఆవిడది మొన్నే ఫస్ట్ సోలో షో అయింది. షీఈస్ వెరీ యంగ్ అండ్ షీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా. కంగ్రాచులేషన్స్ ప్రియాంక గారు. ఫస్ట్ పార్టీ మీరు నాకే ఇవ్వాలి. యా, థ్యాంక్ యూ. అండ్ నేను ఇంకొకటి ఏం చెప్పాలంటే ద ఫస్ట్ గ్రూప్ షో ఎవర్ ఐ హ్యాడ్ వాజ్ in Sudhir Gari gallery, and in a way I have to say I got an exposure our gallery through. I mean, like, people got to know nenu elanti work chestanu ani. So it's like it was really nice to have my show there, and I'm very thankful because I was part of this show. And thanks for the opportunity, Sudhir Garu. Thank you so much, Priyanka. In fact, you are such a potential. Ante neekunna potential ki you are somebody whom and we feel privileged that we debuted you. Ante some so people are so potential, so we are happy that we debuted you. And in fact, we are glad that you are making right moves in your career. And anytime anytime you tell us solo show, we are ready for you. Sure. Me galleryలో చేయాలంటే it's like I have to work years long. Yeah. I have to tell everybody that one of the biggest gallery in Hyderabad and one of the vast exposure, and it's like you can just watch your painting ఒక far distance నుంచి చూడొచ్చు అంటే it only happens in Muse. Nowhere else. Thank you Priyanka. Phenomenal compliment. Thank you so much. Your words matter a lot. Yeah, thank you. It was nice talking to you. I wish you all good luck and success. Thank you so much, Priyanka. Thank you so much. Thank you, Priyanka Garu, for calling to us. Thank you. Have a good night. Yeah, bye. ఇంకో కాల్ రంట మాడేద్దాం. హలో హలో అండి. ఎలా ఉన్నారు అవిన్? లవ్ కేక. మీరు ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాండి. ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారండి? నేను అను మాట్లాడుతున్నా, ఆస్టిన్ టెక్సస్ నుంచి, యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. జాయిన్ అయ్యారు. యాక్చువల్లీ షో జయ గారు మాట్లాడుతుంటే అప్పటి నుంచి వింటున్నాను అనమాట. చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు అసలు సుధీర్ గారు. అసలు ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్, బట్ ఇలాంటి అవకాశాలు కల్పించడమే ఇట్స్ రియలీ గుడ్. అండ్ హి షోస్ ద రైట్ పాత్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వెబ్సైట్ ఒకసారి చెప్పండి ప్లీజ్. అంటే నాకెవరు తెలియదు కానీ బట్ చాలా మందికి తెలిసిన వాళ్ళకి ఉంటారు కదా. సో దే వాంట్ టు హియర్ యువర్ వెబ్సైట్ ఐడి వన్ మోర్ టైం. ఇట్స్ Muse, muse.co.in అండి. ఓకే, muse.co.in. yeah. Okay. Where we have a information of basic phone numbers and what all the shows we did, and it's a simple website which gives a information. Okay. So we are a not to profit, so any opportunity meek edanna unte you contact us, we'll be more than glad. Okay. వెరీ గుడ్ అండి. చాలా మంచి సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మీరు చెప్పారు మైక్రోసాఫ్ట్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వెళ్ళి చేస్తున్నాము, అక్కడ షోస్ అన్ని పెడుతున్నామని. దట్స్ రియలీ రియలీ నైస్. ఐ మీన్
బికాస్ ఎడ్యుకేటెడ్ పీపులే వచ్చి వాళ్ళందరూ వచ్చి అఫోర్డ్ చేయగలరు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 1000 rupees, రైట్? ఐ మీన్ మన అంటే మిడిల్ క్లాస్ లో వాళ్ళు కొనాలి అంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో అంటే డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి. సో కొద్దిగా అంటే హయ్యర్ మిడిల్ క్లాస్ ఓన్లీ క్యాన్ అఫోర్డ్ ఆర్ట్. సో ఆ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో అనేది మేము వెతికితే ఐటీ కంపెనీస్లో ఉంటారు అనేది అర్థమైంది మాకు. ఐటీ కంపెనీస్లో, బ్యాంకింగ్ సెక్టర్లో, యూనో ఇలాంటి సెక్టర్స్లోకి వాళ్ళని వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ ఫార్మస్యూటికల్, సో ఇలాంటి వాళ్ళందరినీ బతిలాడి వాళ్ళ ఆఫీసెస్లో షోస్ పెట్టాం. ఎస్పెషలీ ద పెయింటింగ్స్ ఎవరు డ్రా చేశారంటే అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ డ్రా చేశారు. అవి వాళ్ళు ఏదో వాళ్ళకి పేపర్స్, క్యాన్వాసెస్ ఇస్తే వాళ్ళు డ్రా చేశారు. వాళ్ళకి అర్థమైంది, ఒకడు నెమలేసాడు, వాడు చిన్న పిట్టేసాడు, లేకపోతే చిన్న అంటే ఒక అబ్స్ట్రాక్ట్ వేసాడు, అలా ఏది వేసినా అవన్నీ పోగు చేసి ఒక 40-50 పెట్టి ఇవి డన్ ఏ షో. సో అవి చాలా సక్సెస్ అయ్యాయండి. అంటే వాళ్ళకే డబ్బులు వచ్చాయి. అండ్ కొన్ని కార్పొరేట్స్లో ఎట్లా చేశారంటే, అంటే సమ్ దే డోంట్ వాంట్ టు నేమ్, ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ హైదరాబాద్లో మేము చేసే ప్రతి ఈవెంట్కి అంటే మేము ఎంత డబ్బు మేము కలెక్ట్ చేస్తామో దాని ఈక్వలెంట్ అమౌంట్ ఇస్తున్నారండి. అంటే సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. సో ఇది జస్ట్ స్టార్ట్ చేసామండి ఇప్పుడే. సో ఇది ఒక అంటే ఒక పోరాటం చేస్తూనే ఉండాలి ఎప్పుడో. అంటే వీల్ రీచ్ టు అవర్, అది ఏంటండి ఒకటే అండి, ఎడ్యుకేషన్ ఉండాలండి పిల్లలకి. దట్స్ ద ఓన్లీ వెరీ ఇంపార్టెంట్. నథింగ్ యూ గివ్. ఇప్పుడు మీరు కార్పొరేషన్స్ అన్నారు కదా, నేను మీరు కాంటాక్ట్ చేశారో నాకు తెలియదు కానీ, బట్ నేను ఇక్కడ డెల్ కంప్యూటర్స్ కి వర్క్ చేస్తాను. డెల్ ఆల్వేస్ మ్యాచెస్ అన్నమాట. ఐ డోంట్ నో ఇఫ్ యు వర్ ఏబుల్ టు కాంటాక్ట్ డెల్. నో, డెల్ వి వర్ నాట్ ఏబుల్ టు పెనెట్రేట్. ఇన్ఫాక్ట్ ఇక్కడ రహేజా మన ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది ఆఫీస్. వి కాంటాక్టెడ్ సంబడి బట్ వీ కుడ్ నాట్ రియలీ పెనెట్రేట్ ఇన్ టు. ఇఫ్ యూ కెన్ గివ్ అస్ ఎ కాంటాక్ట్ వీ కెన్ డూ ఎ షో ఫర్ దెమ్. అబ్సల్యూట్లీ వాళ్ళ క్యాంపస్లోనే చేయొచ్చు. సో జనరల్లీ వాళ్ళ cafeteria ఏరియా ఇస్తారండి. Let me see. I will see if I can call any HR here in Austin, Texas, and figure out some information. And if I get the information, I'll pass it on to you. Absolutely. To your website. I'll send you. Absolutely. We'll be more than glad. Yeah. Thank you very much. It's really good service. I mean, amazing service which you are doing, and this gives such a good confidence for the kids. అన్నమాట. వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళు ఆర్ట్ మెచ్చుకున్న వాళ్ళు చిన్నప్పుడు నాకు తెలుసు, నేను కూడా ఆర్ట్ బొమ్మలు కార్టూన్స్ అవి గీసినా కానీ ఎక్కువ మంది అప్రిషియేట్ చేసేవారు కదా, ఏంటి పిచ్చి గీతలు అని అనేవారు. తప్పిస్తే అప్రిషియేట్ చేస్తే కాన్ఫిడెన్స్. నో, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అంటే ఇంకోటి చెప్తానండి, ఈ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, అంటే మార్జినలైజ్డ్ పీపుల్ ఫ్రమ్ సొసైటీ, వాళ్ళకి మేము క్యాంప్ చేస్తే వాళ్ళు పెయింటింగ్ వేసి కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదండి నేను బాగా వేసాను అని. అంటే అదే నేను ఒక వరుడు హీరోయిన్ భానుశ్రీ మెహ్రా అని ఉంది, ఆవిడని చీఫ్ గెస్ట్గా పిలిచి ఆవిడ చెప్పింది అనమాట నువ్వు బాగా వేసావని. సోనియా ఉంది హ్యాపీ డేస్, ఆవిడని పిలుచుకొచ్చి కూర్చోబెడితే ఆవిడ చెప్తే దెన్ దే గాట్ ఏ అంటే ధైర్యం వచ్చింది వాళ్ళకి, ఎస్ నేను చేయగలుగుతాను బాగా అని. అంటే బికాజ్ వీళ్ళందరినీ వాళ్ళు టీవీలో చూశారు. సో వాళ్ళు వచ్చి వాళ్ళ ముందు కూర్చొని చెప్తే దేవర్ లైక్ అంటే కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ అయింది వాళ్ళకి, అండ్ దే కుడ్ డూ మోర్ బెటర్ దాన్ యు నో వాట్ దే డిడ్. అవును, అదే. Very nice, and chala hats off to you for a really good. It's a really innovative thing, and you're doing a fantastic job. In fact, Austin, Texas lo there is one gallery called G Gallery andi, alphabet G. Oh no. G Gallery is very closely associated with us. They came to Hyderabad, we did a show for them. Oh wow. Okay. G Gallery, yes. G alphabet G Gallery అని ఉంటదండి. So they are very close to us. Last letter ga zebra ga Z అంటారు ఇక్కడ. G Gallery అని ఒకటి gallery ఉంది. So which is very well known in one of the oldest galleries there. So they are very close to us. In fact, there are a lot of Telugu people akkada who are very big supporters of our gallery. In fact, మీరు ఆస్టిన్ టెక్సస్ వెళ్తే హైదరాబాద్ లో ఉన్నట్టే మీరు. సో every second person is a Telugu person. చాలా మంది తెలుగు వాళ్ళు అంటే మోస్ట్లీ హైటెక్ కంపెనీస్ అన్ని ఉన్నాయి కదా. డెల్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వన్, హెచ్పి ఉంది, యాపిల్ ఉంది, సామ్సంగ్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. అందుకని ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా యాపిల్స్ అమ్ముతారా? కరెక్ట్. సో మీ పెయింటింగ్ ఇప్పుడు జీ గ్యాలరీలో ఉంటాయా మీ పిల్లలు? లేదు అక్కడ ఉండవండి. ఇవి అంత రీచ్ అవ్వలేవండి. దీస్ ఆర్ ఆల్ పాపం చిన్న పిల్లలు వేసినవి ఇక్కడికి అక్కడ దాకా పంపలేమండి, లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో తర్వాత మళ్ళీ అవి వాళ్ళు డబ్బులు పోగు చేసి ఎంత కమ్మారు ఏంటి ఇవన్నీ తెలియదు కదండి. వి షుడ్ హ్యావ్ ఏ లాజిస్టిక్ కంట్రోల్. అండ్ ఇక్కడ ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఏదో వేసింది అప్పుడు ఆ సాయంత్రం ఆ పొద్దున్న ఏదో అయిపోవాలి దాని మీద, దాన్ని ఎక్కడికో పంపించి ఇట్స్ ఎ ప్రొఫెషనల్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది మాది. సో వాట్ ఎవర్ థింక్ ఆఫ్ వెబ్సైట్ లో వేసి ఆ పిక్చర్స్, ఆ పిల్లలు వేసిన పిక్చర్స్ ఎవరైనా
వేస్తే ఎవరైనా చూసి కొనుక్కుంటారేమో అని ఆలోచించారా ఎప్పుడైనా? అంటే ఒక్కటండి, నేను ఇప్పటివరకు మీ వెబ్సైట్ లాగిన్ అవ్వలేదు, అది ఇన్ఫర్మేషన్ ఉందేమో నాకు తెలియదు. లేదండి, పెట్టలేదు ఆ ఇన్ఫర్మేషన్. ఐ టెల్ యూ వాట్ జనరలీ ఏంటంటే, ఒక పర్టికులర్ సపోజ్ ఒక డెల్ లాంటి ఒక సంస్థ ఉందండి, దే వాంట్ టు డూ సంథింగ్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు మెటీరియల్ స్టేషనరీ అంతా కొని, క్యాన్వాసెస్ కొని, ఒక 15-20 మంది పిల్లల్ని పిక్ ఫ్రమ్ ది అండ్ ఎవరికైతే డబ్బు అవసరం ఉందో దెన్ వీ విల్ అసైన్ దెమ్. అర్థమైందండి మీకు? ఏదో వాళ్ళందరికీ ఏదో మనం ఇచ్చేసుకొని అందరికి దగ్గర నుంచి కలెక్ట్ చేసేసుకొని వాళ్ళు ఏదో ఆశలో ఉండిపోతారు మాకు ఏదో వస్తుందని. అట్లా చేయకూడదు. నెవర్ గివ్ దెమ్ ఎ రాంగ్ హోప్. దట్స్ నాట్ ద వే యూ షుడ్ వర్క్. వెన్ సమ్ కార్పొరేట్ కమ్స్ ఫార్వర్డ్, ఎవరో ఒకళ్ళు ఒక పెద్ద సంస్థ ముందుకు వచ్చింది అనుకోండి, మనం వాళ్ళకి ఏం చెప్తామంటే ఒక 15-20 మంది ఈ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ ఉన్నారు, వీళ్ళకి డబ్బు అవసరం ఉంది, వాళ్ళకు ఒక కళ ఉంది, వాళ్ళు పెయింటింగ్ వేయగలుగుతారు, అది మీరు సపోర్ట్ చేయండి, అది కొనుక్కోండి అంటాం. వాళ్ళు ఓకే అంటే దెన్ వీ విల్ గో హెడ్ విత్ గివింగ్ దెమ్ ది స్టేషనరీ, గివింగ్ దెమ్ ది ఎక్విప్మెంట్. అదే అట్లా చేయాలండి. మనం ఏదో వాళ్ళ దగ్గర తీసేసుకొని మేము అమ్మించి మీకు ఇస్తామని అమ్మలేకపోయాము, లేకపోతే అది ఏదో జరిగింది అనుకోండి, వాళ్ళ హోప్స్ని మనం అంటే డిస్ట్రాక్ట్ చేయకూడదు, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించదు. సైకలాజికలీ ద అండర్ ప్రివిలేజ్ ఆర్ వెరీ వనరబుల్ అండ్ సో మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి వాళ్ళని. అది అన్ని డీటెయిల్స్ చెప్తున్నారంటే అది అక్కడ ఉండి అక్కడ వాళ్ళతో ఉండి వాళ్ళు బాగా స్టడీ. అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఐ విల్ ట్రై టు సీ, నేను కాంటాక్ట్ చేస్తాను ఎవరైనా, మరి నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు, బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఆల్సో టు లెర్న్ ఇవన్నీ ఎలా కాంటాక్ట్ చేయాలి, ఆర్గనైజేషన్ ఇంప్రూవ్ చేయాలంటే ఎలా చేయాలి. ప్లెజర్ అండి. ఇట్స్ ఆల్వేస్ మీకు నేను ఐ విల్ సెండ్ యు అన్ ఈమెయిల్. థాంక్యూ సో మచ్. ప్లెజర్ అండి. థాంక్యూ సో మచ్. మీరు ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ హిమ్ అన్నమాట. అండ్ సుధీర్ గారు, వీ హావ్ అనదర్ కాలర్. హలో. హలో అండి. నమస్తే. నమస్తే అంబరీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నా? లవ్ కేక. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. శ్రీధర్ గారు ఉన్నారా? యా ఉన్నానండి, పక్కనే అంబరీష్ గారు. చెప్పండి. అండి మీ షో వింటున్నాను, మీరు చారిటీ చేస్తా అంటున్నారు. ఎక్కడ ఉందండి మీ ఆర్గనైజేషన్ అంతా? అంటే హైదరాబాద్ లో మ్యారియట్ హోటల్లో ఉందండి. ఓకే. మ్యారియట్ హోటల్ అని ఇంతకుముందు వైస్రాయ్ అని ఉండేది, దాన్ని మ్యారియట్ వాళ్ళు కొనుక్కున్నారు. సో అప్పటి నుంచి మ్యారియట్ అయింది. ఓకే. ట్యాంక్ బండ్ మీద కాస్ట్లీయెస్ట్ హాస్టల్. ఎలా ఉంటుందండి మీకు? అంత ఫండ్స్ బాగుంటుందండి అంత మామూలుగా? అంటే ఒక్కటండి, ఏంటంటే ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏ ఆలోచనతో అయితే స్టార్ట్ చేసామో దానికి మాకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ వచ్చిందండి. మేము రెగ్యులర్గా దాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుతానే వెళ్తున్నాం, అంటే బాగా జరుగుతున్నట్టే అండి. మేము అనుకున్నట్టే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అదండి. ఏం చేస్తుంటారు అంబరీష్ గారు? ఏంటంటే ఎవ్రీ మంత్ నేను యుఎస్ లో ఉంటానండి, సౌత్ కేరళలో ఉంటాను, కొలంబియా. ఓకే, వెరీ గుడ్. సో మీరు యుఎస్ ఉన్నారా ఇంతకుముందు ఎప్పుడన్నా? ఉన్నానండి, న్యూయార్క్ లో ఉన్నాను, న్యూ జెర్సీలో ఉన్నాను. సో అంతా తిరిగానండి. అమెరికా అంతా పరిచయమే మనకు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. అవుట్ ఆఫ్ సిలబస్ ఏం లేదు, అంతా సిలబస్ లోనే ఉంది. అన్ని గైడ్స్ దొరుకుతాయి మా దగ్గర. సో స్టోరీ రావడంతో మాకు హ్యాపీగా ఉంది. మీరు ఎవరంటే మాకు తెలిసింది, ఇంతకు ముందు మీరు ఎవరో మాకు తెలియదు కానీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంబరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేనే కాదు అనుకుంటే ప్రపంచం మొత్తం వింటుంటారు అందరు జనరల్ గా రేడియోలో. థ్యాంక్ యూ అండి. సో దాన్ని బట్టి మీకు మాకు అందుకంటే రేపు కమ్యూనికేషన్ శ్రీధర్ గారు ఇక్కడ ఉన్నారు, విన్నాము, చూసాము అనుకోవాలి. ఓకే, వెరీ గుడ్. అంటే ఇట్స్ ఆల్, ఇప్పుడు ప్రపంచం అంతా ఒక చిన్న విలేజ్ అండి. ఎక్కడున్నా ఏ కార్నర్లో ఉన్నా ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు ఉండి ఒకళ్ళకొకళ్ళు, ఇప్పుడు ఏముందండి, జస్ట్ ఒక జర్నీ ఇది. మనకి ఎప్పుడు అంటే మన లైఫ్ లో ఏం జరుగుతాయి, ఏ సంఘటనలు, ఏ దుర్ఘటనలు జరుగుతాయి అనేది తెలియదు. మంచి దేవుడు ఒకటే ఇచ్చాడు, పుట్టిన పెట్టించే పోయేప్పుడు అట్టే తీసుకెళ్తున్నాడు. మిగతా పుట్టినప్పుడు వచ్చేప్పుడు తీసుకెళ్తే మాత్రం ప్రపంచంలో ఏం మిగిలేదు కదా మనకి. అవును, కరెక్ట్. మీలో కూడా ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఏ ఫిలాసఫర్ ఇన్ యూ ఈజ్ ఆల్సో స్పీకింగ్. ఎందుకంటే ఒకటే లైఫ్ ఉందండి, ఆ లైఫ్ లో ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేయాలి, ఎంత దానం చేయాలో అంత దానం చేయాలి. ఎంత కూడబెడితే మాత్రం అంత రాదు, అదొకటి గుర్తు. కరెక్ట్. కూడబెట్టింది ₹1 కూడా రాదు. కూడబెట్టిన డబ్బు ఎక్కువ అయింది అనుకోండి, ఏ రాదు అసలు. అట్ట కాదండి. అంటే అంబరీష్ గారు, కూడబెట్టిన డబ్బు ఎక్కువ అయిపోయింది అనుకో, పిల్లలు గొడవలు చేసుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, నాకు ఎక్కువ అంటే నాకు ఎక్కువ అని.
అదేంటే అది పాపం కింద ఇచ్చినట్టు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పాపంలో అనుభవిస్తున్నట్టు వాళ్ళు. కరెక్ట్. కూడబెట్టింది ఇస్తే అది ఎక్కువ ఇచ్చామనుకోండి గొడవలు పడతారు, తక్కువ ఇచ్చామనుకోండి గొడవలు పెట్టుకొని, ఎందుకంటే చాలా చూస్తున్నారు డబ్బు కోసం చెప్పేసి ఒకరు షూట్ చేసుకోవటాలు. బాంబేలో మొన్న ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఢిల్లీలో పంజాబ్ లో ఇద్దరు షూట్ చేసుకున్నారంట. అదే పాంటీ చెడ్డ. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా తప్పని తప్ప ఇద్దరు కాటికి పోయారు చివరికి. అవును. యా యా. నాకు తెలిసిన మటుకైతే నేను ఎక్కువ డొనేషన్స్ ఇస్తాను ఎవ్రీ మంత్. ఇట్లా నాకు కొన్ని చారిటబుల్ ట్రస్ట్ ఉంటాయి రెగ్యులర్ గా, నేను. సార్ అంబరీష్ గారు, మేమేం చేస్తామంటే మిమ్మల్ని ఎప్పుడు చారిటీ ఇవ్వమని అడగమండి. మేమేమంటామంటే మా దగ్గర పెయింటింగ్స్ ఉన్నాయండి, అవి కొనుక్కోండి, అవి కొనుక్కుంటే ఆ డబ్బు చారిటీకి వెళ్తుంది అంటాం. అంటే నేను ఈసారి ఇండియా వస్తే మాత్రం తప్పకుండా పని చేస్తానండి. నేను తప్పకుండా రండి, మేము విల్ బి మోర్ దెన్ గ్లాడ్. నా మటుకు నేను చెప్తున్నాను జనరల్ గా, ఎందుకంటే పెయింటింగ్స్ కూడా నేను కొంటుంటాను జనరల్ గా కొన్ని. వెరీ గుడ్. ఇంకా పెయింటింగ్స్ అనేది కూడా నాకు, ఎందుకంటే ఆ పెయింటింగ్ చూసినంత సేపు కాస్త నాకు ఏదో ఫీలింగ్ వస్తుంది. ఆ పెయింటింగ్ లో ఏంటి, ఆ పెయింటింగ్ మునిగిపోతే ఏం కనపడుతుంది అనేది చూస్తాను ఎక్కువగా. వెరీ గుడ్. ఎక్కడండి మీరు ఇండియాలో? ఎక్కడ నుంచి చూడటం కాదు కానీ పెయింటింగ్ లో మునిగిపోవాలి. ఆ లోపలికి వెళ్ళి రోడ్లు ఇట్లా ఉంటాయి, లేకపోతే ఇట్లా ఉంటుంది, మనం ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. కరెక్ట్ అండి. పెయింటింగ్ అనేది ఆర్డినరీ కాదండి అది, ఎందుకంటే దాంట్లో వెనక్కి చూసుకుంటే తెలుస్తుంది ఎంత కష్టం అనేది, మనం ఎంత వాళ్ళు ఎంత థింకింగ్ తో చేశారనేది. వాళ్ళ థింకింగ్ మనం గ్రాప్ చేయాలి. అదే దాన్ని మేమేమంటామంటే మా భాషలో ఎమోషనల్ జర్నీ అంటామండి. అంటే ఒక పెయింటింగ్ వేయడానికి ఒక జర్నీ ఉంటుందండి మాకు, దాన్ని ఎమోషనల్ జర్నీ అంటాం. అంటే లోపల ఒక భావుకత, అంటే లోపల ఒక ఇది ఉంటుందండి మనకు ఫీల్. ఒక డైరెక్టర్ అయితే సినిమాలో ఒక మంచి సినిమా తీస్తాడు. హలో, ఒక మంచి డైరెక్టర్ అయితే ఒక మంచి సినిమా తీస్తాడు. ఒక మంచి కళాకారుడు అనుకోండి, ఒక చిత్రకారుడు మంచి బొమ్మ వేస్తాడు. అంటే వాడిలో ఉన్న భావాన్ని ఒక చిత్ర రూపంలో మీకు ఇస్తాడు. సో అది ఇట్స్ అన్ ఎమోషన్ అండి. అంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎమోషన్. ఎందుకంటే వాడు ఎవడో రాశాడని చెప్పి ఎంఎఫ్ హుసేన్ రాశాడు అని చెప్పి వాడు బొమ్మ చూసి ఏం కనబడుతుంది, వాడికే కనబడుతుంది, మనకేం కనబడుతుంది. వాడు ఏమయ్యాడు అని చెప్పి అడ్డ మీద అగ్గిపెట్టి కూడా వేసి అగ్గిపెట్టిలో ఏముంది అనుకుంటే ఏం కనబడుతుంది అండి పొలాలు తప్ప. అట్లా కదండి. అంటే దట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అండి. అంటే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అనేది ఓన్లీ వన్ ఫార్మ్ అండి. చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. క్రియేటివిటీ ఉంటుంది కాదని పైకి రానివ్వరు జనరల్ గా. కొంతమంది ఉంటారండి, ఎందుకంటే మంచి చేసే ప్రపంచం చాలా మంది ఉన్నారు. అవును. అంటే ప్రతి ఫీల్డ్ లో అండి మంచి చెడు ఉంటాయండి. అంటే మా ఫీల్డే కాదండి, ప్రతి సినిమా ఫీల్డ్ కానీ, ఈ ఫీల్డ్ కానీ, ఐటీ సెక్టర్ కానీ, మంచి చెడు అన్ని ఉంటాయండి. సమాజంలో మంచి చెడు లేకుండా ఎట్లా ఉంటుంది? అందరు మంచి వాళ్ళు ఉండలేరు కదండి. సో మనం మంచిని మాత్రమే పెట్టుకొని చెడుని ఫిల్టర్ అవుట్ చేసేసుకొని ముందుకు సాగటమే జీవితం అండి. హైదరాబాద్ లో పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి. పద్మరావు నగర్ అనే ప్రాంతంలో పుట్టి పెరిగాను, ముషీరాబాద్ పద్మరావు నగర్ లో. ఆ తర్వాత ఖైరతాబాద్. ఓకే, ఖైరతాబాద్ ఆనంద్ నగర్ లో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. చింతల్ బస్తీ, ఆనంద్ నగర్ లో చాలా ఫ్రెండ్స్ ఉన్నారండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఉండేది మాదాపూర్లో అండి. అదే సంతోషం అండి మీరంతా మాట్లాడితే. మీకు ఫ్యూచర్ కంగ్రాట్స్. మీకు మీరు అనుకున్నాయన్ని జరగాలని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా 10 మందికి సాయం చేయడంతో మాకు హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను అవిన్. ఇట్లాంటి మంచి మనుషులు తీసుకొస్తున్నాను. చాలా థ్యాంక్స్ అవిన్. థ్యాంక్ యూ సో మచ్ అంబరీష్ గారు. ఇట్స్ చాలా ప్లెజర్ అండి. ఇట్స్ అవర్ డ్యూటీ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే మరి. బాయ్ అంబరీష్ గారు. అండ్ విల్ గో అండ్ లిసన్ అనదర్ సాంగ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ద రెస్పాన్స్ వాట్ పీపుల్ ఆర్ గివింగ్ టువర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే దే ఆర్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్స్, రైట్? అండ్ దే ఆర్ సో క్యూరియస్. అంటే దట్ వాళ్ళకు కూడా ఒక మంచి ఈవెంట్ చేయాలన్న ఆలోచన. దే వాంటెడ్ టు సెండ్ దేర్ పెయింటింగ్స్ అండ్ ఆల్. ఐ హోప్ మీకు ఇవాళ ఇన్బాక్స్ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళగానే ఐ విల్ బి మోర్ దెన్ గ్లాడ్ అండ్ ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు యువర్ రేడియో విచ్ ఇస్ డూయింగ్ సచ్ ఏ, అంటే ఒక నోబుల్ కాజ్కి మీరు సపోర్ట్ చేయడం మాకు ఆనందం. అది మా బాధ్యత, మేము మంచి చేస్తాం. వెల్ ఐఎమ్ సో గ్లాడ్. అండ్ ఇప్పుడైతే ఒక సాంగ్ ఉందాం, మరి సాంగ్ తర్వాత మళ్ళీ వచ్చేద్దాం. సో లిసనర్స్, మీరు కనుక ఇలాగే కాల్ చేసేసి మాట్లాడాలి అనుకున్నట్టయితే 7038799661కి యూకే నెంబర్స్ అయితే 441223770661. ఇండియా కాల్స్ అయితే 0406662451 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live కాల్ చేసేయచ్చు. కాల్ చేస్తూ ఉండండి అండ్ వింటూ ఉండండి. టాలీవుడ్ టాక్ ఈస్ ఓన్లీ ఆన్ తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీలో. స్టే ట్యూన్.
బ్యాక్ టు బ్యాక్ 2 పాటలు, ఒకటి మాధవీలతది, ఇంకోటి కూడా మంచి పాటే, మొత్తానికి మర్చిపోయా. మధ్యలో అనుష్క పాట వేసి కట్ చేశారు. అవి ఎంత హట్ అయ్యానంటే, మాధవీలతకి నీ పాట వస్తుంది మధు అని చెప్తే ఇక్కడ జూనియర్ అనుష్క అంది. ఏం చేస్తాం, అడ్జస్ట్ అవుతాం. ఏం చేస్తామండి, ఫ్రెండ్స్ అయిన తర్వాత ఎంతో కొంత అడ్జస్ట్ అవ్వాలి కదా. ఏమంటారు సుధీర్ గారు? కరెక్ట్ అండి. మీకు తప్పదు, మాకు తప్పదు. ఈ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. లేదు, కాంప్రమైజ్ అవ్వాలి, అదే కాంప్రమైజ్. మనం అవ్వాలి, తప్పదు. ఎందుకంటే లేడీస్ డామినేషన్. కరెక్ట్. మీది నుంచి అంటారు, మా లేడీస్కి అసలు మీరు ఏమి చేయట్లేదు అంటారు. ఆవేశం, ఆలోచనలు అన్నీ ఆడవాళ్ళవే, మన ఓన్లీ ఇంప్లిమెంటేషన్ మనదే. వెల్ వాట్ ఎవర్. సో మనం అప్పటి నుంచి మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ గురించి మాట్లాడుతున్నాం. కరెక్ట్. బట్ యాక్చువల్లీ మీరు దీని ఫౌండర్. అసలు హూ ఈజ్ సుధీర్? తనకు వచ్చిన ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఇలాంటి ఆలోచన, అండ్ హౌ హీ స్టార్టెడ్? ఓకే, మా బేసిక్గా ఆర్ట్ అనేది మా ఫ్యామిలీలో ఉందండి. అంటే మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి వీవర్ కలెక్టర్స్. అంటే బేసిక్గా ఆర్ట్ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా గ్రాండ్ ఫాదర్కి, అంటే మా తాతగారికి వాళ్ళ తాతగారు ఒక విమానం గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఆ విమానం మామూలుగా ఒక 2 feet పొడుగుంది, అడ్డం అట్లా రెక్కలు ఉన్నాయి. అయితే అది మా తాతగారికి గిఫ్ట్ ఇచ్చినప్పుడు అది మామూలుగా ఒక గిఫ్ట్ ఆడుకోవడానికి విమానం. మన పిల్లలకి ఇస్తాం కదా ప్లాస్టిక్. అయితే ఆ కాలంలో ఆయన గోల్డ్ ఇచ్చారు, ఒక 3.5 kilos అనమాట అది. అంటే దాని టైర్స్, దాని మొత్తం, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. అది లండన్ వెళ్ళినప్పుడు ఆయన తెచ్చుకొచ్చాడు. సార్ ఇంకా ఉందా? ఒకసారి అడ్రస్ చెప్తారా? నా అడ్రస్ ఇక్కడే. అయితే 3.5 kgs ఆర్ట్ అనేది మా ఇళ్లల్లో, అంటే ఇట్ వాజ్ ఆన్ అనమాట. అంటే ఎన్నో ఏళ్ళుగా తరతరాలుగా ఆర్ట్ అనేది ఇట్ వాజ్ వెరీ మచ్ పార్ట్. ఆ తర్వాత కలెక్టబుల్స్, తర్వాత మా గ్రాండ్ ఫాదర్ డాక్టర్ అవ్వడం, ఆయన ఉస్మానియా హాస్పిటల్లో ఈ వాజ్ వన్ ఆఫ్ ద డాక్టర్స్. సో అంటే ఒక రకమైన, అంటే ఆర్ట్ వాజ్ వెరీ మచ్ ప్రిడామినెంట్లీ ఇన్ అవర్ హౌస్. సో దో నేను ఎంబీఏ చేసి తర్వాత సో తర్వాత మళ్ళీ బెంగళూరులో కంపెనీ పెట్టి ప్రైవేట్ ఈక్విటీ, బట్ ఎక్కడో నా దగ్గర ఆర్ట్ అనేది స్టక్ అయి ఉంది. అయితే బెంగళూరులో కంపెనీ పెట్టినప్పుడు 2007లో పెట్టిన తర్వాత ప్రైవేట్ ఈక్విటీ ఒక 4 ఏళ్ళు బాగా నడిపాం, 2010 దాకా. 2010లో ఒక ఆఫర్ వచ్చింది, ఒక పెద్ద సంస్థ ఆ కంపెనీని కొనేసుకుంటామండి. ఇమ్మీడియట్గా ఒక్క నిమిషం ఆలోచించకుండా అమ్మేశాను నేను కంపెనీ. ఎందుకంటే నాకు ఆర్ట్లోకి వెళ్ళాలని ఉండింది. సో ఇంతకన్నా మంచి అవకాశం రాదు. సో వచ్చిన డబ్బుతో హ్యాపీగా జీవితాంతం ఇంకేం పని చేయకుండా బతికేయచ్చు. అంటే ఇంకేవి పని లేదు, ప్రశాంతంగా. ఏం కావాలి మనకు? ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, ఒక మంచి భార్య, ఒక కూతురు, ఒక హ్యాపీ లైఫ్ అనేది వచ్చేసింది ఆ స్టేటస్. సో అంటే టెక్నికల్గా నేను రిటైర్ అయిపోయాను 2010లో. అంటే ఒక కార్పొరేట్ వరల్డ్ నుంచి రిటైర్ అయిపోయి నా ప్యాషన్ వాజ్ ఆర్ట్. సో అందుకు టెక్నికల్గా అందులోకి ఒక దూకాను. దూకిన తర్వాత అందరిలాగా మనం కమర్షియల్ ఆర్ట్ గ్యాలరీ పెట్టి ఏదో ట్రేడింగ్ చేసి చేయటం కన్నా ఎక్కడో మన సమాజానికి ఉపయోగపడాలి అనే ఒక ఆలోచనతో మ్యూజ్ అనేది ప్రారంభించాం. సో బట్ బేసిక్గా ఐఎమ్ ఫ్రమ్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే మా ఇంట్లో చాలామంది ఆర్ట్లో ఉన్నవారు. మా నాన్నగారు బొమ్మలు వేసేవారు. మా మదర్ ఈజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్. మా మామయ్య, అంటే మా మదర్స్ బ్రదర్ వాజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్. సో ఆర్ట్ అంటే నేను పెరిగాను పెయింటింగ్స్లోనే. అని చూసేవాడిని, అందరు పెయింటింగ్లు వేస్తూ ఉంటే ఇది ఏంటి, బొమ్మలు ఎందుకు వేస్తున్నారు వీళ్ళు అనేది ఒకటి. అంటే దానిలోనే పెరిగాను. సో ఆబ్వియస్గా అందులోకి వెళ్ళాలి. సో ఇట్స్ ఫ్రమ్ ఏజెస్. సో అందులోంచే వచ్చాము, అందులోకి వెళ్ళాలి. మధ్యలో ఏంటంటే డబ్బు సంపాదించుకోవడానికి కత్తి యుద్ధాలు చేయాలి కాబట్టి ఏదో కత్తులు తీసి నూరి యుద్ధాలు చేసాం, అందులో గెలిచాము. ఇప్పుడు ఆ కత్తులు కూడా ఇంకా పదునుగానే ఉన్నాయి. ఎవరైనా అడ్డంగా వస్తే నా సాగరంగా అలాంటి కత్తులు కాదు, అలాంటి యుద్ధాలు కాదు, మా యుద్ధాలు వేరు. సో మీరు ఏదో విక్రమార్కుడు టైప్ కత్తి యుద్ధాలు చెప్తున్నారు. ఓహో, అవి కాదంటారా? అవి కాదు. నేను అనేది కూడా మీరు అన్నవేనండి. అంటే లైఫ్ కి సంబంధించి ఎలా, ఏ గోల్స్ అనేది సెట్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అంటే వీవర్ ఇంటూ ప్రైవేట్ ఈక్విటీ అండి. నేను ఎంబీఏ చేశాను ఫైనాన్స్ డొమైన్లో. దెన్ వీ స్టార్టెడ్, అంటే బెంగళూరులో పెద్ద కంపెనీ పెట్టాం, రెడ్ క్లేస్ అని. సో బాగా చేసాం, అది 3 years మంచి టర్న్ ఓవర్స్ చేసి తర్వాత ఒక పెద్ద కంపెనీ వాళ్ళు మా కంపెనీ కావాలా అంటే 2010లో అమ్మేశాను. ఓకే. అమ్మిన తర్వాత నేను 1 year ఏం చేయలేదు, నాకు కూతురు పుట్టింది అప్పుడే. సో నేను ఫోన్ కూడా ఆన్ చేయలేదు. అంటే ఒక 6 నెలలు ఫోన్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే మీ ఏమంటారు ఈమెయిల్ కానీ, ఏ కమ్యూనికేషన్. నాకు ఎవరన్నా ఫోన్ చేయాలంటే ల్యాండ్ లైన్ చేసేవాడు, లేకపోతే ఇంటికి వచ్చేవాడు. ఎందుకంటే నాకు అప్పుడే కూతురు పడింది. ఐ డోంట్ వాంట్ రేడియేషన్ అరౌండ్. సో ఒక్క 6 నెలలన్నా రేడియేషన్ ఫ్రీగా నా కూతుర్ని పెంచుదామని ఇంట్లో. సో హ్యాపీగా 6 నెలలు రిటైర్మెంట్లో ఉన్నా. యు ఆర్ ఎ గుడ్ ఫాదర్. యా, థ్యాంక్ యూ సో మచ్. యా. సో ఇప్పుడు పాప ఏజ్ 2 years? 3 years. 3 years.
2009 ఎండ్లో పుట్టింది. 2000 మీ పాప పుట్టం మీకు అదృష్టం అనుకుంటా నాకు తెలిసి. యా, షీ ఈజ్ మై లక్కీ, మై డార్లింగ్. ఇమ్మీడియట్ ఆఫ్టర్ యూ గాట్ అన్ బిగ్ ఆపర్చునిటీ అండ్ యూ సోల్డ్ ఇట్ ఆఫ్. కరెక్ట్. సో ఇప్పుడు చాలా హ్యాపీ. ఇప్పుడు ప్రశాంతం. జీవితంలో కావాల్సింది ప్రతి మనిషికి పీస్, హ్యాపీనెస్ రెండు ఉన్నాయి. తర్వాత మనం ఏదో మనకి చేతనే, మనం ఏదో గొప్పోళ్ళం మదర్ తెరిసలు కాదు, అంత సీన్ లేదు మనకి. సో మనకున్నది ఓ చిన్న లిమిటెడ్ జ్ఞానం. ఎక్కువ మనం ఇంటలెక్చువల్స్ కాదు, లేకపోతే ఏదో పెద్ద ఫిలాసఫర్స్ కాదు, పుస్తకాలు రాయం, ఏమీ లేదు. మనకున్న ఒక మిటిమిటి తెలిసి ఒక జ్ఞానంలో ఒక ఆర్ట్ అనేది తెలుసు. సో దాని త్రూగా సమాజానికి ఉపయోగపడ్డాం అనుకోండి, ఏదో జరుగుతుంది. సో గుడ్. ఫార్చునేట్ అండ్ అన్ఫార్చునేట్, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఫ్రాంక్గా చెప్పండి, నన్ను తిట్టినంటే అడుగుతా. మీ ఏజ్ ఎంత? ఏదో 36 ఏళ్ళండి. 36 ఏళ్ళకే రిటైర్మెంట్ తీసుకొని నేను హ్యాపీగా ఉన్నాననే మనిషిని ఎవరైనా చూసారా? ఐ థింక్ నేను చూస్తున్నటువంటి ఫస్ట్ పర్సన్ అనుకుంటా. 36 ఏజ్లో, ఐ మీన్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 26 to 48 to 50 బాగా కష్టపడాలి, 50 తర్వాత రెస్ట్ తీసుకోవాలంటారు చాలామంది. అంటే దానికి అంటే ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, లైఫ్లో దేనికోసం వెళ్తున్నాం అనేది మనకి క్లారిటీ ఉండదు. అంటే ఒక స్టేజ్లో ఏముంటుంది, నాకు మంచి గర్ల్ ఫ్రెండ్, అనుష్క లాంటి గర్ల్ ఫ్రెండో లేకపోతే ఒక కాజల్ లాంటి గర్ల్ ఫ్రెండో కావాలనే నీలాంటి మనస్తత్వంతో పెరుగుతారు. పెరిగిన తర్వాత ఒక స్టేజ్ అయ్యాక మంచి కెరియర్ ఉండాలి, మంచి జాబ్ రావాలి, లేకపోతే మంచి ఆఫీస్ పెట్టాలి, లేకపోతే ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటారు, నాకే ఒక మంచి సంస్థ ఉండాలి, నేను పెద్దవాడిని అవ్వాలి. ఇంకోటి ఏముంటుంది, నెక్స్ట్ నా పిల్లలు బాగా చదువుకోవాలి, నా పిల్లలు మంచి వాళ్ళని చేయాలి. అంటే జీవితం మొత్తం ఒక జెండాలో బతికేస్తాం. బట్ యాక్చువల్లీ ఏంటంటే లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ రన్నింగ్ బిహైండ్ సంథింగ్. లైఫ్ ఈజ్ అబౌట్ స్టాపింగ్ సమ్వేర్ అండ్ ఎంజాయింగ్ వాట్ యూ హ్యావ్. ఎందుకంటే దేనికి అప్పర్ లిమిట్ లేదు. అంటే నువ్వు సంపాదిస్తున్నావు అనుకో, 10 కోట్లు ఉన్నాయి అంటే ఇంకోటి దగ్గర 100 కోట్లు ఉంటాయి. 100 కోట్లు సంపాదించాలి, 1000 కోట్లు ఉన్నాడు అంటాడు, 1000 కోట్లు. సో అప్పర్ లిమిట్ లేదు. అప్పర్ లిమిట్ లేనప్పుడు ఎక్కడో ఆగిపోవాలి మీరు. జీవితంలో ఏం కావాలి, బేసిక్ నెసెసిటీస్ ఉండి, ఒక ప్రశాంతమైన జీవితం ఉండి, ఒక మంచి హాబీను, ఒక మంచి ఒక లైఫ్ని బ్యూటిఫుల్ చేసుకోవాలి. హ్యాపీ. సో గ్లాడ్ టు మీట్ యూ అండి సుధీర్ గారు. నిజంగా థ్యాంక్ యూ. సో ఆసమ్ దట్ మీ మైండ్ సెట్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను తిట్టినా ఐ జస్ట్ లవ్డ్ ఇట్. లేదు, మిమ్మల్ని తిట్టే అంత పెద్దవాళ్ళం కాదు సార్. అర్జెంటుగా షో ఎండ్ చేసుకుని నాకు ఇంటికి వెళ్ళిపోయి చల్లటి నీళ్ళతో, బకెట్ నీళ్ళతో అట్లీస్ట్ ఇవాళ స్నానం చేసి పడుకోవాలంది ఇంతగా తిట్టిన తర్వాత. ఆల్రెడీ నువ్వు నా పక్కన ఉన్నావు, 10 రోజులు అయింది అనుకుంటా స్నానం చేసి, వాసన వస్తుంది. ఖచ్చితంగా ఈరోజు మాత్రం ఎంత కష్టమైనా, ఎంత అంటే నీకు కష్టం అంటే ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఈరోజు మాత్రం స్నానం చేయి. కావలిస్తే వేడి నీళ్ళు నేను పంపిస్తాను నీకు ఇంటికి. నేను ఓన్లీ చల్లటి నీళ్ళు స్నానమే చేస్తే, ఈరోజు మీరు నన్ను తిట్టారు, నేను దాన్ని లేదు అంటే అట్లీస్ట్ నెలకు ఒక్కసారి స్నానం చేయి. సారీ, నేను 2 వీక్స్కి ఒకసారి చేస్తాను అట్లీస్ట్. ఎందుకంటే మరి ఇప్పుడు చలికాలం కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది, లేదా ఎండాకాలం కష్టం, అందుకే ఏసీ వేసా. సో చెమట వాసన వస్తుంది. నేనంటే తట్టుకున్నా, వేరే వాళ్ళు తట్టుకోలేరు. అంటే మనం ఒక గ్యాంగ్ కదండి సుధీర్ గారు, తప్పదు. వెల్ వాట్ ఎవర్ సుధీర్ గారు, ఇప్పుడు మీరు ఇందాక మాట చెప్పారు దట్ యు ఆర్ అన్ ఆర్టిస్ట్. కరెక్ట్. సో మీరు ఎప్పుడైనా మీ ఆర్ట్ని ఎగ్జిబిట్ చేయాలని మీకు అనిపించింది? లేదండి, అదే చెప్తున్నాను. అంటే నా ఆర్ట్ని నేను ఎగ్జిబిట్ చేద్దాం అనే టైం వచ్చే లోపు ఐ స్టార్టెడ్ మై గ్యాలరీ. అయితే నేను గ్యాలరీ స్టార్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, నేను సొంతంగా నా ఆర్ట్ని ప్రమోట్ చేసుకున్నాను అనుకోండి, వేరే ఆర్ట్ మీద నాకు తెలియని ఒక జెలసీ వస్తుంది. అంటే అది హ్యూమన్ నేచర్. అది అరే మనమే బెటర్ ఉన్నాం, వాళ్ళెందుకు ప్రమోట్ చేయాలనే పాయింట్ వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఆ కోరికలను చచ్చిపోవాలి, అంటేనే నువ్వు ఎంటర్ప్రైజింగ్గా చేయగలుగుతారు. అదే మన సొంతంగా మనమే చేస్తున్నాం కాబట్టి వేరేవాడు ఎందుకు, వాడు మనకన్నా ఎందుకు బాగా చేస్తున్నాడు అనే ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. సో దాన్ని చంపేస్తే లైఫ్ చాలా ప్రశాంతంగా బతకచ్చు. ఒక ఆర్ట్ అనేది పోతుంది, అది ఎప్పుడైనా వస్తుంది. ఇట్స్ లైక్ డ్రైవింగ్ అండ్ ఒక్కసారి చేస్తే ఇంకా జీవితాంతం మర్చిపోరు. అవును. సో ఎప్పుడైనా చేసుకోవచ్చు అండ్ ఏజ్ లిమిట్ లేదు. 90 ఏళ్ళు వచ్చాక కూడా చేయొచ్చు. ఎంఎఫ్ హుసేన్ 90 ఏళ్ళు చనిపోయే 2 రోజుల ముందు కూడా పెయింటింగ్ వేసి చనిపోయాడు ఆయన. సో కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు, పెయింటింగ్ ఎక్కడ పోదు అది. కానీ ఇప్పుడున్న మిషన్లో, మేము ఇప్పుడున్న ఫోకస్లో, ఇప్పుడున్న వాల్యూస్లో మాకు ఇప్పుడు ప్రయారిటీ ఏంటంటే అందరు ఆర్టిస్ట్ని రిక్వెస్ట్ చేసి పెద్ద వాళ్ళని, సో వాళ్ళని పెయింటింగ్స్ పెట్టి, దానివల్ల సమాజంలో ఎక్కడో మనకు చేతనైన, తోచిన, వీలైన సహాయం మనం చేస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు సర్వింగ్ పీపుల్ అంటున్నారు కాబట్టి, సో వాట్ ఈస్ యువర్ మెయిన్ టార్గెట్? అంటే దీంట్లో చాలా రకాల నీడ్స్ ఉంటాయి సొసైటీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, తర్వాత ఫుడ్, తర్వాత వాళ్ళకి రెసిడెన్స్,
ఓకే, 2 ways అండి మేము వర్క్ చేసేది. టోటల్గా బేసిక్గా వీఆర్ లుకింగ్ ఎట్ 2 things. వన్ ఇస్ ఎడ్యుకేషన్ ఆఫ్ కిడ్స్ ఇస్ అవర్ మోస్ట్ ప్రయారిటీ, అండ్ దెన్ సెకండ్ ఇస్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ కిడ్స్. అంటే హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ కిడ్స్కి ఇప్పుడు మేము ఫస్ట్ ఫోకస్ దానికే పెట్టాం, ఎందుకంటే డిసెంబర్ ఇస్ అ మంత్ ఆఫ్ ఎయిడ్స్ అవేర్నెస్. December 1st ఇస్ వరల్డ్స్ ఎయిడ్స్ డే. సో దానికి ఏంటంటే మేము వీఆర్ డూయింగ్ December 15th రోజు US కన్సులేట్ జనరల్ హైదరాబాద్, నేను ప్లస్ దెర్ ఇస్ వన్ డాక్టర్ కాల్డ్ డాక్టర్ లావణ్య. ఓకే, ఆవిడ ఏంటంటే షీ ఈజ్ ఏ ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ స్పెషలిస్ట్, అంటే ఎయిడ్స్ డాక్టర్ ఆవిడ. అంటే ఈ రోజుల్లో ఎయిడ్స్ వచ్చిందంటే పారిపోతారు, పట్టుకొని కూడా పట్టుకోరు. ఆవిడ షీ ట్రీట్స్ దెమ్. సో ఆవిడ షీ కేమ్ అక్రాస్ ఏ ఫ్యామిలీ, వాళ్ళు ఏంటంటే 3 people వర్ ఇన్ఫెక్టెడ్ విత్ హెచ్ఐవి. సో వాళ్ళని ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. తర్వాత పెరిగి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు 20 మంది అయ్యారు హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్. సో వాళ్ళ కోసం వీఆర్ డూయింగ్ ఏ చారిటీ షో ఆన్ 15th December. ఓకే, సో అందులో వచ్చిన డబ్బు మొత్తం ఇట్ విల్ గో టు దట్ చారిటీ. awesome. US consulate is part of the event. In fact, Catherine Dhanani, the CAG, అంటే కన్సులేట్ జనరల్ హైదరాబాద్, విల్ బి ద చీఫ్ గెస్ట్. ఇంకా హైదరాబాద్లో పెద్ద సోషలైట్స్ ఉన్నారు, శ్రీదేవి నెక్కంటి గారు, లేకపోతే స్వాతి సాగి గారు, దినాజ్ గారు, మన స్పోర్ట్స్ చేస్తారు దినాజ్ గారు. సో అట్లా నిఖితా రెడ్డి గారు, అట్లా పెద్ద సోషలైట్స్ అంతా వాళ్ళు దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ దట్ కాజ్. సో బేసిక్ ఫోకస్ వచ్చేసి మాకు చిల్డ్రన్, దేర్ ఎడ్యుకేషన్, దేర్ హెల్త్. awesome. సో అది చేస్తే సమాజంలో నెక్స్ట్ జనరేషన్ విల్ బి మోర్. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడున్న దానికంటే కమింగ్ ఫార్వర్డ్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్. అబ్సల్యూట్లీ. సో ఐఎమ్ సో గ్లాడ్, సచ్ awesome work that you are doing. Even I don't know whether I must say this or not, even నేను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాను that I could do a show for the HIV kids only. I seriously need your help అండి. Done. 100% we are for you. We are with you. You can come on December 15th if you are free. ఎనీ టైం. ఇలాంటి విషయాలు అస్సలు సిగ్గు లేకుండా వచ్చేస్తాను నేను. సిగ్గు పడైనా సరే రా. సిగ్గు లేదండి, చిన్నప్పటి నుంచి. పడ్డానికి ఏముంది అక్కడ, లేదు ఉంటే కదా పడ్డానికి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో December 15th we are doing a beautiful show for ఇన్ఫెక్టెడ్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ టు రైజ్ సమ్ ఫండ్స్. అంటే వాళ్ళకి ఏంటంటే హెచ్ఐవి వచ్చిన పిల్లలకి ఏంటంటే ఫుడ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏంటంటే వాళ్ళు దే విల్ కమ్ డౌన్ ఇన్ దేర్ లైఫ్స్ అన్నమాట. సో న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలంటే డబ్బు ఎక్కువ కావాలి, మంచి అంటే ప్రోటీన్ ఫుడ్ కావాలి, న్యూట్రిన్ ఫుడ్ కావాలంటే. సో దాన్ని రైజ్ చేసి వీఆర్ డాక్టర్ లావణ్య గారు అని, షీఈ్ ఇన్ అపోలో హాస్పిటల్లో డాక్టర్. షీఈ్ అన్ అమెరికన్ సిటిజన్. So she's doing this show with me. So in fact I'm glad. In fact US consulate also has come forward. పబ్లిక్లో ఎంత అవేర్నెస్ ఉంది మంచి చేయాలి అనే ఒక థాట్ ఎంతవరకు ఉంది అనేది ఇట్ షోస్. బేసికలీ మనం చాలా వరకు అనుకుంటాం అంటే నో వన్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ సర్వ్ ద సొసైటీ అని. బట్ దేర్ ఆర్ పీపుల్ హౌ వి అప్రోచ్ అనేది డిఫరెంట్ వేస్. కరెక్ట్. అండ్ ఎలా అప్రోచ్ అయిన తర్వాత ఎంతవరకు నువ్వు ప్రాపర్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. సో అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు అందరూ ముందుకు వస్తారు, మంచి చేస్తారు. కరెక్ట్, అంతే అంటారా? సో అండ్ నెక్స్ట్ ఈ ఆర్ట్ గ్యాలరీ స్థాపించి 2 years అయింది ఆల్మోస్ట్. 50+ ఈవెంట్స్ చేశారు మీరు. సో మీకు ఇప్పటి వరకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటి ఈ ఆర్ట్ గ్యాలరీ స్థాపించడం ద్వారా? అంటే దెర్ ఆర్ సో మెనీ అంటే మైల్ స్టోన్స్ అంటాం మేము. అంటే ఒక 35 మంది అమెరికన్ ఆర్టిస్ట్ హైదరాబాద్ వచ్చారు. వాళ్ళ పెయింటింగ్స్ అన్ని రోల్ చేసుకొని వచ్చి మా దగ్గర ఒక షో చేసాం. దాన్ని హ్యూస్టన్ టు హైదరాబాద్ అని ఒక టైటిల్ పెట్టి చేసాం. ఓకే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్ట్ షో ఎవర్ బై అమెరికన్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా. అవును. అండ్ వాళ్ళు 35 మంది వచ్చి పెయింటింగ్స్ పెట్టి అవి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుని మేము చారిటీకి ఇచ్చాం. అంటే అమెరికా నుంచి వచ్చి వాళ్ళు ఏదో డబ్బు తీసుకొని వచ్చి ఇవ్వటం కాదు, అంటే వాళ్ళ పెయింటింగ్స్ తీసుకొచ్చి అమెరికన్ కన్సులేట్, గవర్నమెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళ హెల్ప్ చేశారు. మీకు తెలుసో తెలీదు, హైదరాబాద్లో 8,000 మంది అమెరికన్స్ ఉంటున్నారు ఇక్కడ. సో వాళ్ళందరూ వచ్చి దానికి పార్టిసిపేట్ చేసి, సో అంటే ఏదో దేశంలో ఉండి మన దేశం కోసం రియాక్ట్ అయ్యి మన కోసం వాళ్ళందరూ వచ్చి పెయింటింగ్స్ పెట్టి, సో దట్ వాజ్ వన్ మెమరబుల్ మూమెంట్. కాజల్ అగర్వాల్, ఉపాసన, వీళ్ళిద్దరు, ఉపాసన గారు, దే ఆర్ లైక్ అంటే ఎనీ టైం నేను ఒక ఫోన్లో అవైలబుల్ వాళ్ళు. సో మనం ఫోన్ చేసి ఇట్లా ఉందండి షో అంటే ఒక బిగ్గెస్ట్ బ్రాంచెస్ మాకు, అంటే ఒక స్ట్రెంగ్త్. అంటే ఎప్పుడైనా మేము, సో సోనియా ఉంది, సోనియా ఇస్ ఆల్సో అవర్ బిగ్గెస్ట్ సపోర్టర్ ఫర్ సపోర్ట్. దశరథ్ ఉన్నారు, మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్ట్. ఎప్పుడైనా మాకు కమల్ కామరాజ్ గారు ఉన్నారు. సో ఆల్ దీస్ పీపుల్ ఆర్ దే ఆర్ అవర్ మైల్ స్టోన్స్. అంటే మనం ఎప్పుడు కావాలన్నా ఏదైనా వాళ్ళు మాకు
సో ఫార్వర్డ్ మీరు దీని ద్వారా ఏం చేయబోతున్నారు అండ్ మా పబ్లిక్కి అంటే మా లిసనర్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? ఏం లేదండి, సమాజంలో మనం ఒక బెటర్ స్థాయిలో ఉన్నాం కాబట్టి మన అదృష్టమో లేకపోతే మన వాట్ ఎవర్ కండిషన్, సో వీఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ దాన్ సో మెనీ పీపుల్. అవును. అంటే 2 రకాలు ఉంటుందండి జీవితం. ఎప్పుడు మనకన్నా పెద్దోడితో మనం కంపేర్ చేసుకుంటే ఎప్పుడు మనం ఇన్ఫీరియర్గా ఉంటాం. మనకన్నా చిన్నోడితో కంపేర్ చేసుకుంటే వాడికి మనం ఏదైనా చేయాలనుకుంటాం. సో ఆల్వేస్ మనకన్నా చిన్నోడితో మనం కంపేర్ చేసుకొని వాడిని మన రేంజ్కి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తే లైఫ్ విల్ బీ మోర్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద లైఫ్ నథింగ్ కమ్స్ విత్ యూ. ఒకటే వస్తుంది, వాట్ ఈజ్ యువర్ థింగ్ విచ్ కమ్స్ ఇస్ యువర్ హ్యాపీనెస్. ఎంత సంతోషంగా మీరు ఎంత ప్రశాంతంగా మీ లైఫ్ లీడ్ చేశారనేదే మీకు కౌంట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే నథింగ్ విల్ కమ్. మీ డబ్బు రాదు, మీకు ఏమీ రాదు. ఇన్ఫ్యాక్ట్ ఒక జోక్ చెప్తాను మీకు. ఒక అతని దగ్గర బాగా డబ్బు ఉంది, 100 కోట్లు 200 కోట్లు. ఆయన ఏం చెప్పాడంటే, మరి చచ్చిపోతే మరి ఎట్లా డబ్బు నేను నాతో పాటు తీసుకెళ్ళిపోతా. అది భార్యకి ఏం చెప్పాడంటే, నేను చచ్చిపోతే నా డబ్బు అంతా నా చిత మీద పెట్టేసి పేరు చేసేయి, దాంతోపాటు కాల్చేయని. సో చచ్చిపోతే అందరు అడిగారు వాళ్ళ భార్యని, మరి ఏంటి మరి ఆయన అడిగాడు కదా ఒక కోరిక తీర్చాలి కదా అంటే తీరుస్తానంది. చితి మీద ఆయన పరిచిన తర్వాత మరి డబ్బు ఏదన్నది ఒక్క నిమిషం ఉండి ఆయన చెక్ రాసింది. మొత్తం ఆయన ఎన్ని డబ్బులు ఉన్నాయి అన్నీ అందు మీద రాసి దాన్ని వేసింది చితిలో. కాల్చానంటే కాల్చేసేయండి. అంటే అర్థం ఏంటి అంటే అంటే ఏది మీతో రాదు. Absolutely. And that too, she was very matured. Very matured. 200 కోట్లు అని చెక్ మీద రాసి అందులో వేసింది, తీసుకొని పంపించేసా కదా అంది. అట్లా సో డబ్బు ఎప్పుడు రాదు మనతో. సో రావాల్సింది ఏంటి మనతో పాటు మన హ్యాపీ లైఫ్, మన మెమరబుల్ మూమెంట్స్, వాట్ వీ చెరిష్. End of the day, we just live with those memories and live on. Absolute clear mind, absolute clean heart. I just love this person. Thank you so much. So finally ga ee roju ma show ki raavadam, especially my show, I'm so blessed today. Hosting such an awesome person that who had lots of happiness in his life. And 36 years lo, I'm seriously saying, I work for a corporate company where my HR, my managing director, I would say, he is 50 plus, but he suffers with tensions each and every minute. So 50%, 36. What you have learned from your age and what you have learned from your life is... No, it's all about perception. So you have to be very clear. చాలా హ్యాపీగా ఉంది. ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ. అబ్సల్యూట్లీ. సో మీరు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ సో ఫైనల్లీ ఇలా షోకి రావడం, మా లిసనర్స్తో మాట్లాడడం, థ్యాంక్ యూ. ఎలా ఉంది మీకు? Thank you so much. In fact, I'm so glad that I could connect to a lot of people and a lot of people called and we are happy. In fact, దీన్ని విని ఒక్కళ్ళో ఇద్దరు రియాక్ట్ అయ్యి ఎక్కడో ఈ ప్రపంచంలో ఏ మూలలో ఉండి వింటున్నారో ఎక్కడన్నా రియాక్ట్ అయ్యి మనకి ఏదో రకంగా వాళ్ళు సమాజానికి ఉపయోగపడి చేస్తే ఐల్ బి మోర్ దాన్ గ్లాడ్, ఐల్ బి మోర్ దాన్ హ్యాపీ. ఒక్కరు ఇద్దరు ఏంటంటే చాలా మంది విన్నారు. ఐ థింక్ దేర్ వర్ ఫ్యూ కాల్స్ హూ మిస్డ్ అవుట్, కాల్స్ కట్ అయ్యాయి. అండ్ కాల్ చేసిన దాదాపు 4-5 కాల్ చేశారు. సో ఎవ్రీబడి వాజ్ క్యూరియస్ టు సపోర్ట్ దిస్ ఈవెంట్. సో వాళ్ళంతా ముందుకు వస్తే హౌ యూ వన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ఈవెంట్స్ చేస్తామని చెప్పేసి అన్నారు కదా మీరు. సో కార్పొరేట్లో చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అండ్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు కార్పొరేట్స్లో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ అని ఒకటి ఉంటుంది, బికాజ్ యూ ఆల్సో వర్క్. సో సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఈచ్ కార్పొరేట్ అంటే ఒక ఐటీ కంపెనీలో ఒక వింగ్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తామంటే మేము వెళ్ళి మీకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు ఏదో చారిటీలని, బ్లడ్ డొనేషన్లని, లేకపోతే ట్రీ ప్లాంటేషన్ అని, లేకపోతే ఇట్లాంటివి ఏవో చేస్తూ ఉంటారు కదా. సో అది కాకుండా మీరు స్ట్రైట్గా ఒక పెయింటింగ్ కొనుక్కోండి, అది 500 రూపాయలు వర్త్ ఉంటుంది. 500 ఇవ్వండి, 300 ఇవ్వండి, మేమే రేట్ పెట్టాం, మీ ఇష్టం, 100 రూపాయలు ఇవ్వండి. ఆ 100 అయినా వాడికి ఉపయోగం కదా, ఒక పిల్లోడికి డబ్బు వస్తుంది కదా. సో ఇది కూడా వాళ్ళ డొమైన్ ఆఫ్ థింగ్స్లో యాడ్ చేసాం సక్సెస్ఫుల్గా కొన్ని కార్పొరేట్స్లో. సో అట్లా ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాం, అందరి కార్పొరేట్స్ కలుస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఒకళ్ళు మాట్లాడి చెప్పారు కదా ఢిల్లో పనిచేస్తాను. సో వాళ్ళ త్రూగా ఢిల్లోకి ఎంట్రీ వచ్చింది అనుకోండి, ఢిల్లోకి ఎంట్రీ వెళ్తాం. అట్లా ఏంటంటే మోర్ అండ్ మోర్ అంటే పీపుల్ని ఇన్వాల్వ్ చేసామనుకో, మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ గెట్ బెనిఫిట్. అబ్సల్యూట్లీ. ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఎక్కువ మంది సమాజానికి ఉపయోగపడతాం. అది సో దీని ద్వారా మీరు ఇంకా అంచెలంచెలుగా పైకి ఎదిగి అండ్ మీరు అనుకున్నట్టుగా అట్లీస్ట్ ప్రపంచం మొత్తాన్ని మనం మార్చలేకపోయినా మన అరౌండ్ మన సర్కిల్లో ఉన్నటువంటి కనీసం 10 మంది, 10 మంది కూడా ఎక్కువ ఒక్కళ్ళు మార్చామనుకో, ఇంటికి వెళ్తే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అది నిజం, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను స్వతహాగా చేస్తుంటాను. నాకు తెలిసి నీకు నిద్ర రాదు, రాత్రి అంతా చాటింగ్లో బిజీ ఉంటావు, ఫేస్బుక్లో బిజీ ఉంటావు, నీ గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్లో బిజీ ఉంటావు. సో నీ కష్టమే. బట్ మా వయసులో మేము ముసలాళ్ళం కాబట్టి మేము ఏదో
ఇంత దారుణంగా నేను ఏ రోజు తిట్లు తినలేదు, ఇంత దారుణంగా నన్ను పొగిడిన వాళ్ళు ఎవరు లేరు. ఎంత హ్యాపీగా ఉందంటే గర్ల్ ఫ్రెండ్ లేకున్నా నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి మీరు ఎంత పొగడ్డం ఎంత బాగుందో వినడానికి. సార్ నా గర్ల్ ఫ్రెండ్స్ అంటే అనుష్క, ప్రియా ఆనంద్, సమంత, జూనియర్ అనుష్క, వీళ్ళంతా ఇప్పుడు బిజీగా ఉంటారు. మమ్మల్ని ఎవరు సార్ పట్టించుకుంటారు? కానీ మంచి స్మార్ట్గా మాట్లాడతాను, అదైతే ఒకటి. అంటే నీ తెలివితో మేము మ్యాచ్ అవ్వడం కష్టం. సో అంటే ఎలా, ఎందుకు మమ్మల్ని మీరు ఇలా ఇలా అంటున్నారు? ఇప్పుడు నీ ఫేస్బుక్లో చూస్తే కదా, నాకేమో ఫ్రెండ్స్ అంతా హైడ్ చేసావు, నాకు తెలియదు నీ ఫ్రెండ్స్ ఎవరున్నారు. మీరు నా ఫేస్బుక్లో ఉన్నారా? ఉన్నాము. సో నీ ఫ్రెండ్స్ అంతా హైడ్ చేసావు, నాకు ఎట్లా తెలుస్తుంది? 4200 మెంబర్స్ ఉన్నారండి. 3200 మెంబర్స్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, మిగిలిన 1800 మెంబర్స్ 1200 మెంబర్స్ అక్కర్లేదండి, ఒక్కళ్ళు చాలు. గర్ల్ ఫ్రెండ్ అనేది ఒక్కళ్ళే ఉంటారు, ఇన్ని లెక్కలు ఎందుకండి? అందులో ఒక్కరు లేరండి. మాకెందుకు చెప్తారండి మీరు? మీకు ఏం అవసరం మాకు చెప్పాల్సింది? మా వయసు కాదు మీకు మాకు. నేను ఇంకా కిండర్ గార్డెనే, మీరు దయచేసి మమ్మల్ని అదే జయ గారు అన్నట్టు కిండర్ గార్డెనే అనే ఒక బిల్డప్ ఇస్తున్నాం అంతే. అమ్మో వాయు దేవా, ఇవాళ అర్జెంటుగా స్నానం చేయాలి, నో డౌట్. చల్లేలా స్నానం గ్యారెంటీ. అవిన్గా నువ్వు మంచుడు, నేను మంచోనండి. సో నీకు రాముడికి కాంపిటీషన్ పెడితే ఆయన ఓడిపోతాడు, నేనే గెలుస్తాను. కరెక్ట్. కృష్ణుడి తర్వాత కూడా నేనే. అదే ఎందుకంటే రాముడి తర్వాత కృష్ణుడు అయ్యాడు, కృష్ణుడి తర్వాత వెంకటేశ్వర స్వామి అయ్యారు. సో ఇలా చాలా అవతారాలు ఉన్నాయి కదా. కరెక్ట్. నేను మంచోనేనండి, ప్లీజ్. డన్. అమ్మయ్య ఒప్పుకున్నారు ఆయన. అట్లీస్ట్ హ్యాపీగా నిద్రపోతాను. కత్తి పెట్టి ఒప్పిస్తే మరి ఒప్పుకోకుండా ఎట్టు ఉంటాం? ఇక్కడ కత్తి అక్కడ కనపడదు కదా రేడియోలో. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంత సానుభూతి, జస్ట్ ఇంత చాలు నాకు. ఏదేమైనా హ్యాపీగా ఎండింగ్ వచ్చేసామన్నమాట. సో హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్, హ్యాపీ టైం, హ్యాపీ టైం. ఐఎమ్ సో ఆనర్డ్ టుడే. ఇంత మంచి పర్సన్ నేను కలిసినందుకు. అండ్ థ్యాంక్స్ టు మై టీమ్ దట్ హూ హ్యాస్ బ్రింగ్ దిస్ ఆసమ్ పర్సనాలిటీ టు ద స్టూడియో. అండ్ ఇలాంటి పర్సన్తో నాకు ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చినందుకు, యాజ్ వెల్ యాజ్ మేడ్ మీ టు know the world what he is and what he is doing, what is his passion towards the society. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వర్క్ ఇలాగే ఇంకా ఫార్వర్డ్ చాలా హ్యాపీగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఏదన్నా పనికి వస్తామంటే వాడుకోండి, తప్పకుండా. వాడుకున్న వాళ్ళు వాడుకున్నంత తప్పకుండా వాడుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. వాడకమంటే ఏంటో చూపిస్తారా? అన్నీ చూపిస్తాం. సో మేము ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ దట్ Tori has called me and I'm glad that you people are supporting even the causes. Yes. Thank you so much. It's been pleasure here. Yeah. Thank you and 100 thanks to you. Infinity thanks to you for coming to my show. So that's it from the day. And the guys literally saying ఏంటంటే ఆయన ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే జస్ట్ విత్ ఇన్ 2 hours దట్ మన మైండ్ సెట్ ఎలా మనం పెట్టుకుంటామో అది అలాగే వెళ్తుంది ఎప్పుడు. అండ్ వెన్ యూ హ్యావ్ క్లియర్ పిక్చర్ యుల్ వర్క్ టువర్డ్స్ ఇట్ ఓన్లీ ఆన్ ద ప్రాపర్ వే. మనకు క్లియర్ పిక్చర్ లేదంటే యూ కాంట్ ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ యూ విల్ నెవర్ రీచ్ ద సక్సెస్ ఆర్ యూ విల్ నెవర్ రీచ్ ద గోల్ వే యూ వాంటెడ్ టు రీచ్ ఫర్. సో పీస్, హ్యాపీనెస్ హ్యాస్ టు బి యువర్ సక్సెస్ అండ్ యువర్ గోల్స్. సో అవి రెండు ఉన్నప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అవిన్ గడ్ సేయింగ్ సైన్ ఆఫ్ ఫర్ దిస్ డే. అండ్ రేపు కలుస్తాను. బట్ బిఫోర్ సైన్ ఆఫ్, యాజ్ యూజువల్లీ నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఫెయిత్, hope, love, these 3 things remain. So greater in this is love. So love each and every person as you love yourself. Love you all guys. Take care. Bye bye. Good night.